చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఈ యొక్క చిత్తమును, దేవుని చిత్తమును మనందరము గొడక నెరవేర్చగలిగిన వారమై దేవుని ఉద్దేశములను గురించి ఆలోచించి, భూలోకములో ఉన్న మానవ జీవితం చాలా విలువైనది. దేవుడు మనుషుని గొప్పవానిగా ఉంచాలని, వాని బ్రతుకులు వెలుగును నింపి వానికి గొప్ప స్థితిని కలిగించాలని ఆలోచించినటువంటి దేవుడు మనందరి బ్రతుకులలో ప్రతిదీ కొడుక ఆయనకు నచ్చినట్టుగా జరిగిస్తూ మన ఇష్టాలను మనము చేస్తున్నప్పటికీ మన ఇష్టాలను కాదనకుండా తన ఇష్టాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం బాగా గమనించి ఆలోచిస్తే ఈ దినమున ఒక చిన్న విషయాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘమునకు రాయబడినటువంటి పత్రిక, ఎఫెసీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చాలా జాగ్రత్తగా చదువుదాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘముతో ఒక మాట మాట్లాడుతూ ఈ సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనమలను ముందుగా అంటే ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఆమేన్. దేనికి పునాది? జగత్తుకు. జగత్ అంటే సర్వము, ఈ విశ్వం. జగత్ అంటే భూమి ఒక్కటి కాదు, ఆకాశము, సమస్తము, ఇందులో ఉన్న సమస్తము. ఈ సమస్తమునకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఉన్నవాళ్ళం కాదు మనం. ఈరోజు నువ్వు నీ తల్లి గర్భంలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇన్ని రోజులు అయిన తర్వాత నేను ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడో నిర్ణయించుకొని ఉన్నాడంట. ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే, భూమి ఆకాశమును సమస్తమును కలిగించక ముందే దేవునికి మనము కావాలి. మనుషులు కావాలి దేవునికి. ఎందుకు మనుషులు దేవునికి కావాలి? ఆలోచిద్దాం. మనుషులు దేవునికి కావాలి. అసలు ఎందుకు మనుషులు దేవునికి కావాలి? అసలు అవసరం ఏముంది? పుట్టించటం దేనికి? బ్రతికించటం దేనికి? తర్వాత చంపేయటం దేనికి? అసలుగా జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఏమి ఆలోచించుకున్నాడు? ఏమి ఆలోచించుకొని మనమల తయారు చేయాలనుకున్నాడు? అసలు మనమల తయారు చేయవలసిన అవసరం ఏమైనా ఉన్నదా అని ఆలోచిస్తే, బైబిల్ గ్రంథం లేఖనాలలోనికి మనం వెళితే చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మానవులకు వస్తున్నటువంటి ఆలోచనలు వారికి నచ్చినవి కాకపోయినా వారు చేసే రోజులు, వారికి నచ్చవు కొన్ని జీవితాలు.
నచ్చకపోయినా కూడా వారు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకు కూడా తెలియదు అంటుంటారు. అయితే దేవునికి మనుష్యులను తయారు చేయవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? ప్రపంచం మొత్తం కూడక శాస్త్రవేత్తలు కూడక ఎంతోమంది ప్రయోగాలు చేసి మనిషి యొక్క జీవితమును గురించి ఎన్నో చెప్పాలనుకున్నారు గానీ, మనిషి ఎప్పుడు నుంచి ఉన్నవాడో, ఎక్కడి నుంచి వచ్చినవాడో చెప్పటము వల్లగాక వారు ఏమన్నారంటే, పుట్టిన తర్వాత నుంచి చచ్చిపోయే లోపు ఉన్నటువంటి జీవితం గురించే చెప్తున్నారు అందరూ. అసలకి మనుష్యుడు ఎందుకు పుట్టించాడు దేవుడు? మనుషునితో పనేమైనా ఉందా అని ఆలోచిస్తే ఎవరికీ అర్థం కావటం లేదు. ఎలాగంటే ప్రియ సహోదరి, సహోదరులారా, మనందరం కూడా ఒక విషయం గమనిస్తే, నీ జీవితం విలువ నీకు తెలిసినంత చిన్నది కాదు. మన బ్రతుకు విలువ మనం అనుకున్నంత తక్కువది కాదు. చాలా గొప్పది. ఈ గొప్ప జీవితాన్ని ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కోసమో, అధికారము కోసమో, బలము కోసమో, పెత్తనాల కోసమో బ్రతికేది కాదు. దీని వెనక చాలా పరమార్థం ఉన్నది. ఈ పరమార్థాన్ని అర్థము కాక జీవితాన్ని ఎలా బ్రతకాలో తెలుసుకోలేక ఉన్న జీవితాన్ని 4 రోజులే కదని ఏదో విధంగా బతికేస్తూ పోతున్నాం. మనందరం కూడా ఈరోజు కూడా మనందరం బతికే బతుకు అలాగనే బతికేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆలోచింప చేస్తే దేవుడు ఎందుకు ఇక్కడ రాయబడినట్టుగా చూసినప్పుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. దేవుని యొక్క ఆలోచనలో ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి దేవునికి. ఒక ఆలోచన కాదు. ఇప్పుడు మనుషులమైన మనం ఉన్నామనుకోండి, మనకు ఆలోచనలు లేవు అని చెబితే ఎవరు నమ్మటానికి లేదు. నాకు ఏ ఆలోచన లేదంటే ఎవరు నమ్మద్దు. ప్రతి వానికి ఏదో ఒక ఆలోచన ఉంటది. కొన్ని ఆలోచనలు బయట చెప్పుకునేవి, కొన్ని ఆలోచనలు చెప్పుకోలేని. ఎందుకు చెప్పుకోలేరు అంటే ఇవి చెప్పుకున్నంత మంచివి కాదు, చెప్పుకున్నంత గొప్పవి కూడా కాదు, చెప్పుకుంటే తీరేటువంటివి కూడా కాదు. అందుకని కొన్నిటిని చెప్పలేము, కొన్నిటిని చెప్పేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు కూడా ఆయన కూడా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, నాకు కుమారులు కావాలి. అసలు దేవునికి కుమారులు ఎందుకు? అసలు దేవునికి కుమారులు లేకముందు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే ఆయన ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి ఈరోజు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. నీవు కానీ నేను కానీ బాగానండి, నువ్వు కానీ నేను కానీ మనము పుట్టక ముందు మనం ఉన్నామంటే ఎవరికీ తెలియదు. ఇక్కడ పుట్టక ముందు ఎక్కడున్నామో తెలియదు. ఎందుకు తెలియదంటే పుట్టక ముందు ఊరు చూశారులే అంటాం. కానీ పుట్టక ముందు ఊరు చూశారులే అనేది పక్కన పెట్టేస్తే మన గురించే కదా, పక్కన వాళ్ళ గురించి కాదు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను నా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాకముందు నేను ఎక్కడ ఉన్నాను అది నీకెలా తెలుస్తుంది అంటే, తెలియనప్పుడు నీ జీవితం విలువ నీకు తెలియనప్పుడు నువ్వు ఎలాగైనా బతికేస్తావు. అర్థమవుతుందక్క? ఒక 500 రూపాయలు ఉందనుకో, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. 500 రూపాయలు ఉన్నదనుకోండి, 500 రూపాయలు నువ్వు కష్టపడి పని చేసినప్పుడు ఆ కష్టపడిన తర్వాత 500 నీ చేతికి వస్తాయి. నీ చేతికి 500 వస్తాయి. ఇప్పుడు 500 విలువ నీకే తెలుసు. 500 తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉన్న పిల్లోడికి ఇచ్చేస్తావు. వాడికి దాని విలువ. ఇప్పుడు ఏమంటారంటే చాలా మంది, 500 పాడు చేసావు కదంటే ఇచ్చిన వాడు 500 అంటాడు వాడు. అంతే కదా. కానీ అది నిజంగా నువ్వు 500 రూపాయల కాగితం తెసి వాడికి ఇస్తే వాడు వెళ్ళేసి వాడు బిర్యానీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి 4 థమ్సప్లు కానీ తాగేసి ఇంటికి వస్తాడు. ఏం చేసేవారు 500 అంటే అయిపోయినాయి అంటాడు. రే, ఇంత కష్టపడి నేను సంపాదించి నువ్వు ఎట్టాయి కొట్టావంటే 500 పోయి ఇచ్చి ఇన్నిసార్లు అడిగావంటాడు. అదే కదా అడిగేది. 500 రూపాయలు పోయి ఇచ్చినావు పెద్దగా, ఇన్నిసార్లు అసలు ఎందుకు అడిగావు నన్ను, ఈసారి నాకు ఈయనే వద్దంటాడు. అంటే నీకు తెలుస్తా నిలువ, వాడికి తెలియదు. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నీకు తెలుసు.
ఎందుకంటే నువ్వు సంపాదించిన వాడివి కాబట్టి, నువ్వు సంపాదించిన వ్యక్తివి కాబట్టి నీకు తెలుసు. ఉదయం 5 గంటలకు పోయి, ఉదయం 9 గంటలకు పోయి, సాయంకాలం 5 గంటల దాకా చేతులన్నీ బొబ్బలెక్కేదాకా నెత్తిన ఉన్నటువంటి యొక్క జుట్టంతా కూడా ఎండకు మండిపోయి, తాగటానికి దాహం వేస్తున్నా కూడా మధ్యలో వెళ్ళిపోతే కూలి ఎవరని తెలిసి ఆకలేస్తున్నా కూడా తట్టుకొని కష్టపడి పని చేసిన తర్వాత వచ్చిన 500 విలువ నీకు తెలుసు, వాడికేం తెలుసు దాని విలువ. అదే విధముగా మన జీవితం విలువ మనకు తెలియటంలా. చేతికి తీసుకొచ్చి ఇచ్చావు చూడు 500, చేతికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాడు 500 చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అలాగే నీ జీవితం ఇప్పుడు నీ చేతిలో ఉంది. తల్లి గర్భములో నుంచి రాకముందు నువ్వు ఎక్కడ ఉన్నావో, నిన్ను తయారు చేయటానికి ఎంత కష్టపడ్డాడో, నిన్ను అసలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందో నీకు అర్థం కాలేదు. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 139 అధ్యాయంలో ఒక రాయబడి ఉంటుంది చూడండి, 16వ వచనం. కీర్తనల గ్రంథం, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చదవండి చదవండి. అమ్మా 14 వచనం చూడండి, అక్కడ నీవు చదవండి, 13 నుంచి చదువుతాను చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటక్కడంట, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన వాడవు. ఎక్కడ నిర్మించాడంట? నిర్మాణం జరిగింది అక్కడ, తల్లి గర్భములో జరిగింది నిర్మాణం. ఏ నిర్మాణం ఇది? మన నిర్మాణం, మన అవయవ నిర్మాణం. అందుకంటున్నాడు, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకేమవుతున్నదంట? భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఇప్పుడు చూడండి 15వ వచనము, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎక్కడెక్కడ నిర్మించబడ్డాడంట? ఎక్కడ నిర్మాణం జరిగిందంటే, నిర్మాణం ఎక్కడ జరిగిందంట చెప్పండి, బాగా చూడండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చూడండి, మీరు బైబిల్ చదివేవాళ్ళు చూడండి జాగ్రత్తగా. చూడండి ఎక్కడ జరిగిందంటే నిర్మాణము, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. భూమి యొక్క అగాధం, భూమి యొక్క అగాధం అనేది ఎక్కడుంది? అగాధం అంటే చీకటి. భూమి యొక్క అగాధం అంటే, బాగా ఆలోచించాలి, భూమి యొక్క అగాధ స్థలములలో ఏంటంట చూడండి, అక్కడ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. భూమి యొక్క అగాధం. అగాధం అనేది ఎక్కడుంది తెలుసా మీకు? అగాధం అనేది ఎక్కడుంది? చీకటి. ఎక్కడుంది చీకటి? ఎక్కడుంది? మీకు ఎప్పుడైనా ఆలోచన అనేది ఒకసారి ఆలోచించండి, బైబిల్ని ఆలోచించండి. అగాధం అనేది ఎక్కడ ఉన్నది, ఎక్కడుందో మనకు కూడా తెలియదు. ఒక వదిలేద్దాం. ఒకవేళ మీరు అనుకుంటే శూన్య మండలంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏం లేదుగా, ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఎప్పటి నుంచి నిర్మాణం జరుగుతుందంటే, తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఎలా చేస్తున్నాడంటే, బాగా గమనించి ఆలోచిస్తే ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడంటే, విచిత్రముగా నిర్మింపబడిన నాడు. విచిత్రముగా, చిత్రముగా ఉంది, విచిత్రముగా అంటే వింతగా ఉంది అక్కడ నిర్మాణము. ఆ నిర్మాణము చేయగలిగేది ఎవరంట? దేవుడే. ఎక్కడంటే భూమి యొక్క అగాధ స్థలములో. భూమి యొక్క అగాధం ఎక్కడుందంటే, మనకందరికీ కూడా ఆలోచించుకుంటూ పోయినప్పుడు
బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు, గమనించినప్పుడు ఏమని రాయబడిందంటే, పాతాళ లోకమును బాగానండి. పాతాళ లోకమును, పాతాళ లోకము లోపల ఉన్నటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలమే ఎలాంటి స్థలం అంట? అగాధ స్థలము. ఆ స్థలములో నుంచి ఉన్న పరిస్థితిని గురించి మనం మాట్లాడుతున్నాడు. దేవుడు అక్కడ నిర్మాణం జరిగించి, ఆ నిర్మాణాన్ని తల్లి గర్భములోనికి పంపించిన తర్వాత నీకు తెలియకుండా, నాకు తెలియకుండా మన నిర్మాణం జరుగుతున్నది. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి దేవుడు ఎందుకు చేయాలి? ఆలోచించండి. ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి దేవుడు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఏమన్నా అవసరం ఉందా? ఎవరైనా ఆలోచిద్దాము. ఏమైనా దేవుడు చేయవలసిన అవసరం ఏమన్నా? ఇంత కష్టపడి అసలు ఎందుకు చేస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే అనే మాట మీకు అందరికి అర్థమైంది కదా. జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు నన్ను కలుగ చేసితివి. ఎందుకంటున్నాడంటే చూడండి, నీవు బాగానండి, నీవు నన్ను ఎందుకోసము కలుగ చేశావు అనే మాట ఇక్కడ మనం ఈరోజు ఆలోచిద్దాం. దేవుడి యొక్క నిర్మాణం జరుగుతుంది. ఎలాంటి నిర్మాణం జరుగుతుందంటే, మనకు దేవుడు ఇచ్చినటువంటి తన యొక్క చిత్తమును బట్టి, తన ఉద్దేశమును బట్టి దేవుడు జరిగించవలసినటువంటి అవకాశం ఒకటి ఉంది. ఎందుకు ఇదంతా జరగాలి? జరగకుండా ఉంటే ఏమి జరగదు కదా. ఎలాగొకలాగ ఉంటదంటే, మీకు అర్థం కావటానికి బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయం వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. బాగానండి. మనము మాట్లాడుతున్న, ఎవరు మాట్లాడుతున్నా? మనం మాట్లాడుతున్నట్టు ఎవరు ఇక్కడ మాట్లాడేది? ఇక్కడ మాట్లాడేది ఎవరమ్మా? నిద్రపోతారు పాపము. ఓకే, నిద్రపోండి. ఇక్కడ మాట్లాడేది ఎవరు? బైబిల్ని ఆలోచించండి. ఇక్కడ మాట్లాడేది ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు నేను మనందరం కూడా ఏదో ఒక దాని కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూచుచున్నాము. ఏదో ఒక దాని కోసం ఆశతో, ఆసక్తితో ఎదురు చూచుచున్నాము. దేనికోసము చూచుచున్నామంటే, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన లోకము. ఎవరి కోసం సిద్ధం చేశాడు ఈ లోకాన్ని? బాగినండి. ఎవరి కోసం సిద్ధం చేశాడు? మన కోసము. అంతమైందా? మన కోసం. బాగా గమనించి ఆలోచిస్తే, మన కోసం సిద్ధం చేశాడు కదమ్మా. మన కోసం సిద్ధం చేసింది మరలా యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనం చదవండి. 2-3 ఇది ఇక్కడే ఉంచండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనం జాగ్రత్త చదవండి. 14వ అధ్యాయం. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. బాగానండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే ఎవరి కోసం అయ్యి? ఎవరి కోసమమ్మా? బాగా క్లారిటీగా ఆలోచించండి. ఇది కొద్దిగా ఆలోచించదగింది. బైబిల్ కాబట్టి, మీకు పాఠం కాబట్టి, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఎవరి కోసం అది? మన కోసం. ఓకే, చింది చదువుకుంటాను, మీకు అర్థం కావద్దు. ఇప్పుడు మన కోసం ఉన్నది బాగానండి. మన కోసమైన దాన్ని మళ్ళీ సిద్ధం చేసేది నాకు అర్థం కాల. ఇప్పుడు నీ కోసం ఇల్లుంది, మళ్ళా రెడీ చేసేది ఏంది? నీ ఇల్లు రెడీ చేయడం అవసరం లేదు కదా. నీ కోసం తయారు చేసింది మళ్ళా సిద్ధం చేసేది ఏంది? బాగా ఆలోచించాలి. బైబిల్ని ఎప్పుడు కూడా ఆలోచించాలి. నీ కోసం ఉన్నదాన్ని మళ్ళా సిద్ధం చేయటానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళి అక్కడ స్థలముని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు నీ కోసం రెడీ చేయబడింది, ఇంకా సిద్ధపరచాల్సిన అవసరం లేదు.
నీ కోసం కట్టించిన ఇల్లు నేను పోయి మళ్ళా అంతా సిద్ధపరిచి మళ్ళా వచ్చి నీ కోసం నేను తీసుకెళ్తానంటే అంటే ఇప్పుడు నా కోసం కాదు కదా, ఎవరి కోసమే కట్టించావు. అక్కడ పోయి కొన్ని తంత్రాలు మంత్రాలు చేసి దాన్ని అంతా చేసి నా పేరు మీద రాసి అప్పుడు నేను దేశపోతానన్నా. ఇప్పుడు నీ కోసం కట్టించావు ఇల్లు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ఇల్లు కట్టిస్తారు. కట్టించిన తర్వాత పిల్లలు నేను వస్తానంటే ఒక 4 రోజులు ఆగు, అన్ని రెడీ చేస్తాను, అప్పుడు నువ్వు వద్దు అంటే అంటే అర్థం ఏంది? అంటే అది రెడీ కాలేదనా? రెడీ కాలేదని ఆపాడు. మరి ఏమన్నాడు అక్కడ? మరి అక్కడ ఏమన్నాడు? ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో అంటే కలవటి ఉన్నాయి, ఉన్నాయి కానీ రెడీ కాలేదన్నారు. మరి ఉన్న వాటిని ఏం చేశాడు? ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అవి? బాగా గమనించి ఆలోచిద్దాం. ఇప్పుడు మీ అందరి కోసం అర్థం అవసరం చేద్దాం, చూద్దాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. అమ్మ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త చూడండి. మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సందర్భాన్ని ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా అయితే నేను వేరే టైంలో చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాలని ఆలోచన కలిగింది కాబట్టి చెప్తున్నాను అంతే. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వాటిని అన్నాడా వారిని అన్నాడా? వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలలో ఉంచుటకు వారిని అప్పగించెను. ఇక్కడ దేవదూతలు ఏం చేశాయంట? పాపం చేశాయి. ఎక్కడ చేసే పాపం? ఎక్కడ చేసాయమ్మా చెప్పాలి మీరు. దేవదూతలు పాపం ఎక్కడ చేశాయి? ఎక్కడ చేసే దేవదూతల పాపం? పరలోకములో. దేవదూతలు ఎక్కడ పాపం చేశాయి? పరలోకములో. పరలోకములో దేవదూతల పాపం చేశాయంటే దేవదూతలు చేసిన పాపం ఏంది? వ్యభిచారం చేశాయా, దొంగతనం చేశాయా, అబద్ధములాడాయా, మద్యపానం తాగాయా? ఏం చేశాయని పాపం అంటున్నారు ఇక్కడ? దేవుని సింహాసనం మీద కూర్చుండాలనుకున్నాయి, దేవుని కంటే తన్ను తానుగా ఎక్కువగా చేసుకోవాలనుకుంటున్నాయి. ఇది పాపం. ఎక్కడంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. అదంతా మనం తీసుకొని పోం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవదూతలు ఏం చేశాయంట? పాపం చేశాయి. ఎక్కడ పాపం చేశాయి? పరలోకంలో పాపం చేశాయి. అంటే పరలోకంలో ఎవరుంటున్నారు? బాగానండి, దేవుడు ఉంటున్నాను కాదనట్ల. పరలోకంలో ఎవరుంటున్నాడు? దేవుడు ఉంటున్నాడు. దేవుడితోటి దేవుని దూతలు కూడా ఉంటున్నాయి. బాగానండి, దేవుడు ఉంటున్నాడు, దేవునితోటి దేవుని దూతలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు దేవుడు దేవుని దూతలు ఉన్నాయి. దేవుని దూతలు ఉన్నప్పుడు బాగానండి, దేవుని దూతలు ఉన్నప్పుడు ఈ దూతలలో కొన్ని దూతలు పాపం చేసేయని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? దేవదూతలు అన్నాడు, దేవదూత అనిలే. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అన్నాడు. వారిని విడిచిపెట్టక, వాటిని అనలే. వాటిని అంటే అవి వేరే, వాటికి వారికి అనేది సందర్భం మారిపోద్ది. ఇక్కడ వాటిని అంటే ఈ వేరే ఎద్దులు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ వాటిని అంటాము. వారిని అంటే ఇది మనుషులకు సంబంధించిందే. దేవదూతలు పాపము చేయకముందు ఎక్కడున్నాయి? పరలోకములో, దేవుని దగ్గర. దేవుని దగ్గర పరలోకములో దేవునితో కలిసి దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడి మనసులో ఏం ఆలోచన కలిగింది? అప్పుడు ఏం ఆలోచన కలిగింది? మనకేం తెలుసు అంటవా? ఏమి కలుగునంటవా? ఇప్పుడు దేవుని మనసులో ఏమి ఆలోచన కలగలేదు. ఎలా అనుకున్నాడంటే, దేవుని దూతలున్నాయి, నేను సింహాసనం మీద ఆసీనుడని అయి ఉన్నాను, ఈ సర్వమును దేవుడు తన యొక్క దూతలతో నింపుకొని స్తుతుల మధ్య ఆసీనుడై నిత్యము స్తుతింపబడుచు ఉన్నాడు.
ఈ స్థుతుల మధ్య ఆసీనుడై నిత్యము స్తుతింపబడుచు ఉండగా ఈ మధ్యలో ఒక దేవదూత యొక్క మనసులో విరోధ భావం పుట్టి ఏమనుకుంటుందంటే, మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం ఏంటి, మనకు కుదరదు, మనము ఆయన్ను స్తుతించొద్దు, ఆయనకు మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నాయమ్మ. అనుకున్నది ఒక దేవదూత మనసులో. యెషయా గ్రంథం 14 తర్వాత చదువుకోండి. ఏంది అసలు వ్యత్యాసం ఏంది, ఆయన మనకంటే గొప్ప ఏంది అనుకోగానే వెంటనే దేవుడికి అనిపించింది, దీని మనసులోనికి ఏమొచ్చింది, చెడు. అంటే ఎదుటి వాళ్ళను తక్కువ అంటే ఘోరంగా చూసేది చెడు. దీని మనసులో కనిపించింది, ఇదిగో ఈయన మనసులో కనిపించింది, దీనికి చెడు పుట్టింది. కాబట్టి అదేం చేయటం ప్రారంభించిందంటే ఒక్కొక్క దూతను తన వైపు మళ్ళించుకుంటుంది. ఎలా మళ్ళుతురన్నా, ఎందుకు మళ్ళుతురు అంటే, దేవదూతలు దేవునితో సమానముగా ఉండేటువంటి స్వభావం కలిగినవే కాదనట. ఎందుకంటే దేవదూతల కంటే మనుషుని స్వభావం ఏంటంట, కొంచెము తక్కువ. మనకంటే దేవదూతలు ఎక్కువ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు దేవదూతలు దేవునితో కూడా సమానముగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎప్పుడు పరలోకంలో ఉంటుండగాని, ఇప్పుడు ఒక దేవదూత మనసులో చెడు ఉద్దేశం కలిగిన అంటేనే దేవుడు ఏమన్నాడంటే, ఈ ఉద్దేశం కరెక్ట్ కాదు అన్నాడు. కరెక్ట్ కాదు అనగానే వెంటనే హెచ్చరించాడు, పర్సనల్గా, పబ్లిక్గా కాదు. అంటే అక్కడ ఉన్న పరిస్థితి పర్సనల్గా హెచ్చరించాడు. మళ్ళీ వెంటనే ఈ దేవదూత ఏం చేసిందంటే సైన్యాన్ని వేరు చేస్తుంది. కొంతమంది దగ్గర పోయి చెప్తుంది, చెవులలో మనం ఊతుతుంటారు చూడు అప్పుడప్పుడు, వాళ్ళ చెవులు ఊదారు, ఇలా చెవులు ఊదారని దేవుడి మీద నిందలేయటం ప్రారంభించింది. మనం పొద్దుగూకులు ఆయన్ను స్తుతించడం ఏంది, మనకంటే ఆయన గొప్ప ఏంది, ఆయనకు 2 చేతులు ఉన్నాయి మనకున్నాయి, ఆయనకు రెక్కలు ఉన్నాయి మనకున్నాయి, ఆయనకు కాళ్ళు ఉన్నాయి మనకున్నాయి, ఆయన ఆత్మ మనం ఆత్మ, ఇలా చెప్పుకుంటూ వస్తుండగాని ఒక్కొక్క దేవదూత ఏమనుకుందంటే, ఏయ్ దేవుడితో మనమెంత, ఆయన గొప్పవాడు, మనం ఆయన కింద దూతలమేను, ఆయనతో మనకు సమానం కాదు, ఆయన చెప్పిన పని చేసేవాళ్ళం అన్నది. కొన్ని దేవదూతలు అన్నాయేమంటే, అవును నువ్వు చెప్పింది కరెక్టే, మనం ఎందుకు ఆయన మాట వినాలి, మనము కూడా ఒక సైన్యాన్ని తయారు చేద్దామని వీటల్లో కొన్ని ఏం చేసిందంటే విరుద్ధమైపోయాయి. ఇప్పుడు విరుద్ధం అవగానే వెంటనే దేవుని దూతలు ఉంటాయి కదా, ఈ దేవుని దూతలకు ఇంకొక దేవుని దూతలకు మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ఎలాగ వ్యత్యాసం ఏర్పడిందంటే మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. మనకు అర్థం కావటానికి భూమి మీద జరిగే పరిస్థితి చెప్తాను. ఒక తల్లికి 2 కుమారులు పుట్టారు. బాగానండి, 2 కుమారులు పుట్టారు. 2 కుమారులకి తల్లి ఎవరిని కూడా తక్కువ చేయదు. వాడు కుమారుడే, ఈడు కుమారుడే. ఇప్పుడు 2 కుమారులు ఏమనుకుంటారంటే, బాగానండి, 2 కుమారులు ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషంగా ఆనందంగా ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా బాగా పలుకుతూ జరుగుతూ ఉంటున్నప్పుడు ఎవడో ఒకనిలో దురుద్దేశం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది దురుద్దేశం? ఎక్కడి నుంచి వచ్చింది దురుద్దేశం? ఎక్కడి నుంచి వచ్చిందంటే, బాగానండి, ఎవడో ఒకటి స్వార్థం కోసం ఈడులో నూరు పోశాడు. మీ అమ్మ నిన్ను బాగా చూసుకోదు, మీ అన్ననే బాగా చూసుకుంటది. ఇంకొకటి వచ్చి మీ నాన్న నిన్ను బాగా చూసుకోడు, మీ తమ్ముడినే బాగా చూసుకుంటాడు. వీడు ఒకే తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు, ఒకే ఇంట్లో పెరిగేవాళ్ళు, ఒకే కుండలో వండినటువంటి అన్నం తినేవాళ్ళు, ఒకే మంచం మీద పడుకునే వాళ్ళకు బద్ద శత్రుత్వం వచ్చేసింది. ఇప్పుడు 2 ఒకే చోట కూర్చుంటారు కానీ ఈడంటే వాడికి పడదు, వాడంటే ఈడికి పడదు. ఎప్పుడు మనస్సులో, పైకి ఇంకా రాలా, మనస్సులో పడలేదు. ఇప్పుడు ఏమైందంటే మనిషి పెరిగే కొద్దీ మనస్సులో ఉన్న పగలు కూడా పెరిగిపోతున్నాయి. యాకోబు ఏశావులో పెరిగినట్టుగా మనిషి పెరిగే కొద్దీ మనిషిలో ఉన్న పగ కూడా పెరుగుతుంది. పెరిగి 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 పెద్దదైపోగా ఇద్దరు యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు పైన ఉన్నటువంటి తల్లి న్యాయం తీర్చాలి. బాగానండి, న్యాయం తీర్చాలి. ఎవరిని మంచి అంటది, ఎవరిని చెడ్డ అంటది? బాగా ఆలోచించండి. ఎవరిని మంచి అంటది, ఎవరిని చెడ్డ అంటదమ్మా? మంచి అంటే మంచిగా మాట్లాడేవాడిని మంచి అంటది, ఒక్కరుగా మాట్లాడేవాడిని నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటది. ఎప్పుడైతే నువ్వు చేసేది కరెక్ట్ కాదంటదో
ఇప్పుడు ఈడేమంటాడు తెలుసా, నువ్వు చిన్నోడు పార్టే, రే నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ఇది తప్పురంటే లేదు, నువ్వు ఎప్పుడు కూడా వాడికే సపోర్ట్ చేస్తావు, నాకు సపోర్ట్ చేయవు. నీకంతా కూడా వాడే డబ్బులు ఇవ్వకుండా నువ్వు వాడికే డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఎప్పుడు కూడా వాడికే అన్నం ఎక్కువ పెడతావు, చిన్నప్పుడు నుంచి వస్తున్నాను, నాకు పచ్చడి ఎత్తావు, వాడికి కూడా పచ్చట్లో నెయ్యి వేసి పెడతావు, నాకు 10 రూపాయలు ఎత్తావు, దొంగసాటికి వెళ్ళి వాడికి 20 రూపాయలు ఎత్తున్నావు, నాకు అర్థమైపోయింది నువ్వు అసలు నన్ను పడుచుకోవట్లేదు, నీకు నేను పుట్టానా లేదంటావు. నువ్వు నాకు పుట్టేవా లేదేంద్రా, నువ్వు నాకు కన్న పెట్టమంటే నాకు డౌటే. ఇప్పుడు దేవుని దూతల్లో కూడా ఇదే స్వభావం వచ్చింది. నువ్వు అసలు మమ్మల్ని పెంచావా లేదు, అసలు నువ్వు మాకు అవసరం లేదు అంటే, నువ్వు నాకు అవసరం లేదు, నేను అవసరం లేదేంద్రా, నేను మిమ్మల్ని తయారు చేసుకున్నాను, నేను మిమ్మల్ని నియమించుకున్నాను, నువ్వు అవసరం లేదేంటంటే అవసరం లేదు. ఎందుకంటే ఈడి మనసులో పుట్టిన స్వభావం చెడు స్వభావం. నువ్వు ఎంత మంచి చెప్పినా ఇండు. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా, బాగానండి, తల్లికైనటువంటి నీకే, తండ్రికైనటువంటి నీకే నీ కుమారులిద్దరిని ఇంట్లో వదిలిపెట్టి పోవటం నీకు ఖచ్చితంగా నమ్మలేవు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటూ కొట్టుకొని చచ్చిపోతారేమో. రే, ఒక తల్లికి పుట్టినోళ్ళు ఒక తండ్రికి పుట్టినోళ్ళు ఎలా కొట్టుకొని చచ్చిపోతారంటే వాళ్ళల్లో దురుద్దేశాలు వచ్చాయి. ఇప్పుడు దేవుని దూతలలో దురుద్దేశాలు రావటానికి పెద్ద సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ చూపించే ప్రేమ ఒకటే గాని చూసేటువంటి ఈడి మనసులో ఉన్నటువంటి స్వభావము వేరుగా కనపడింది. నువ్వు వాడిని బాగా చూసుకుంటున్నావు, నన్ను చూసుకోలేదా, నిన్నుకు చూసుకోవట్లేదురా, నీకే కావాలంటే చూడు 10 రూపాయలు ఇస్తా, నువ్వు మొత్తం వాడికి పెట్టినా కూడా మొత్తం నువ్వు నాకు పెట్టు, వాడికి పెట్టావు, నాకు 50 రూపాయలు ఇచ్చావంటే వాడికి 100 ఇచ్చుంటావులే అంట. రే, నేను అసలు పొద్దుటాము నుంచి వాడికి రూపాయి కూడా లేదు, అసలు వాడు ఎక్కడికి పోయినా నాకు కూడా తెలియదంటే నువ్వే మొత్తం చెప్పి బయటికి పంపించుంటావు. తర్వాత అంటే వీడికి ఆలోచన అంతా కూడా చెడ్డ ఆలోచనే. ఇప్పుడు దేవదూతలు కూడా దేవుడి దగ్గరికి వచ్చి సమ్మతించినప్పుడు ఏమన్నారు తెలుసా, మాకు అవసరం లేదు, మా పెత్తనం మేము చేసుకుంటాము, నీతో మాకు పని లేదు, ఇంకా నువ్వు అవసరం లేదు, మా ఇష్ట ప్రకారం మేము ఉంటాము, నీకు మాకు తక్కువేముంది, నువ్వెంతో నేనంతే, మాది మాకేమన్నా ఏముంది ఆడేయటానికి, ఏది ఇది నీది కాదు, నేను నిర్మించుకున్న రాజ్యం, నేను నియమించుకున్న సామ్రాజ్యం, నా సామ్రాజ్యాన్ని నేను తయారు చేసుకున్నాను, నేను తయారు చేసుకున్న సామ్రాజ్యంలో నన్ను స్తుతించే వాళ్ళు మాత్రమే ఉండాలని వెంటనే అప్పుడు దేవుడు తన మనసులో నిర్ణయించుకున్నాడు. అప్పుడు దేవుడు తన ఉద్దేశంలో నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్మించుకున్నాడంటే నాకు కుమారులు కావాలి. ఈరోజు నిర్మించుకున్నది కదా, అప్పుడు నిర్మించుకున్నాడు, నాకు కుమారులు కావాలన్నాడు. వెంటనే కుమారులు కావాలన్నప్పుడు ఈయన మనసులో ఉన్న ఆలోచనలన్నీ వాడికి తెలుసు. అదేం తెలియనంత ఈజీగా ఉండే కాదు, తెలుసు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మార్కు సువార్తలోనికి ఒకసారి వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త తీశారమ్మా, 1వ అధ్యాయం అనుకుంటాను. ఓకే, సారీ 1వ అధ్యాయం కదా, 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి మా సందర్భము. సారీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము తీశారమ్మా. 7వ వచనం జాగ్రత్తగా చదువుదాం. 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నాతో నీకేమి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? దెయ్యము యేసు ప్రభు వారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నాతో నీకు ఏమి. ఎందుకంటుందంటే అక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే అపవిత్రాత్మ ఈ యేసు ప్రభు వారిని చూసి ఆయన ఎవరని చెప్తుంది? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, ఇప్పుడే మా దగ్గరకు నువ్వు ఎందుకు వచ్చావు, అసలు మాతో నీకేం పని? ఎందుకంటే చూడండి, అక్కడ మళ్ళీ ఇదే మాట మనకు లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఇదే మాట ఉంటుంది చూడండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది చూడండి.
ఇదే మాట, సేమ్ అదే మాట ఉంటుంది. 8:28లో ఇదే మాట ఉంచండి. వాడు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నాతో నీకేమి. అంటే ఇక్కడ ఏమని అర్థమైపోయింది? ఇక్కడ ఏమర్థమైపోయిందమ్మా? బాగానండి. ఇక్కడ ఏమర్థమైంది? నాతో నీకేమంటున్నాడంటే అర్థమేంది? నాకు నీకు సంబంధం లేదు గదా! ఇప్పుడు నా దగ్గరికి నువ్వెందుకొచ్చావు? ఇది నాది. ఇదేది? నాది. ఈ సామ్రాజ్యం నాది. ఈ అధికారం నాది. ఈ స్వతంత్రం నాది. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు నాయి. నీవెందుకు అప్పుడే వచ్చావు నా దగ్గరికి? ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, ఆ టైంలో ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏందంటే, సాతానుకు సమస్తమును ముందే తెలుసు. బాగానండి. సమస్తమును తెలుసు. ఎందుకంటే, కాలము రాక మునిపే మమ్మను బాధపరచుటకు వచ్చితివా? అంటే నీ కాలం ఆయనకు తెలుసు. ఆ కాలం రాకమునిపే మమ్మల్ని ఎందుకు బాధపరుస్తున్నావు? కాలం ఆయనకెలా తెలుసు అంటే, కాలం తెలియక ముందా ఆయనేమి బాధపడి, ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం సారీ, లూకాసు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 'ప్రకటన గ్రంథం' ఎత్తేయండమ్మా. ఆ సందర్భం కాదు. 'ప్రకటన గ్రంథం' 12వ అధ్యాయం అనుకుంటాను. బాగా అర్థం కావటానికి చూద్దాం. ఇక్కడ ఏం రాయబడింది చూడండి. 7వ వచనం నుంచి అనుకుంటాను. 7వ అధ్యాయం నుంచి. అంతటా పరలోకమందు యుద్ధము జరగను, మిఖాయేలను అతని దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అను సాతాయనైన పేరు గల ఆది ఘటసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి, మరి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారియు ఆయన క్రీస్తుదాయను. ఇక్కడ మనం చూసినప్పుడు, ఈ సందర్భాన్ని బట్టి మనం చూసినప్పుడు మనం చెప్పేది ఏంటంటే, పరలోకమందు ఏం జరిగిందంట? గొప్ప యుద్ధము జరిగెను. ఏం జరిగిందంట పరలోకమందు? గొప్ప యుద్ధం జరిగెను. ఏమని జరిగిందంటే, ఇదిగో అక్కడ చూడండి, అక్కడ ఆ ఘట సర్పము మిఖాయేలు దూతతో ఏం జరిగిందంట? యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయారు. ఎవరితో గెలవలేకపోయారు? మిఖాయేలు దూతతో గెలవలేకపోయారు. ఎందుకు గెలవలేకపోయారంటే, దేవుడు వాటికి శక్తినిచ్చాడు, వీటికి శక్తినిచ్చాడు. కానీ అక్కడ మనం చూసినప్పుడు, అక్కడ మనం గమనించినప్పుడు, అది దేవుని దూతలతో యుద్ధము చేసిన కానీ ఏమైందంట? ఓడిపోయాను. ఏమైందంట? ఓడిపోయింది. ఓడిపోయి అక్కడి నుంచి ఎక్కడ పడద్రోయబడిందంట? భూమి మీద పడద్రోయబడెను. అక్కడ రాయబడింది ఏమైంది? భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంట? అది వచ్చింది. భూమి మీద పడద్రోయబడెను. భూమి సముద్రం మీకు శ్రమ. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఏమంటాడంట? ఎవరిని మింగుదునని మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎలాగంటే మనకు అక్కడ గమనించినప్పుడు, మనం చూసినప్పుడు, వాడికి సమయము కొంచెమేనని. ఏందంట? వాడికి సమయము బహు కొంచెమేనని. సమయం ఎంత ఉందంటే వాడికి, అంటే సమయం ఎంతో వాడికి తెలుసు.
ఏంటంటమ్మా? తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని ఏమంటున్నాడు? తనకు సమయము కొంచెమేనని. ఎవరికి సమయము కొంచెమే? ఎక్కడ సమయము కొంచెమే? అది. ఇప్పుడు పరలోకములో యుద్ధం జరిగింది. ఎవరి కోసం యుద్ధం జరిగింది అనుకుంటున్నారు అక్కడ? చెప్పండి, ఎవరి కోసం యుద్ధం జరిగింది? పరలోకంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం గురించి మాట్లాడట్లా. అంతకుముందు ఇంకొక యుద్ధం జరిగింది. మొత్తం 3, 4 సార్లు దూతలు పరలోకం నుంచి కిందికి పడజేయబడ్డాయి. యుద్ధం దేనికోసం జరిగింది? పరలోక రాజ్యం కోసం యుద్ధం జరిగింది. బాగానండి. పరలోక రాజ్యం కోసం యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగింది? దేవదూతలకు, అంటే దేవుని దూతలకును దేవునికి విరోధమైన దూతలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళదే పరలోకం. కానీ పరలోకం దేవునిదే. కానీ ఇక్కడ యుద్ధం చేస్తున్నాయి. గెలవలేమని తెలిసినా యుద్ధం ఎందుకు చేస్తున్నాయి? బాగా ఆలోచించండి. గెలవలేమని తెలిసినా యుద్ధం ఎందుకు చేస్తున్నాయి? అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి. గెలవలేమని వాటికి తెలుసా తెలియదా? తెలుసు. ఎందుకంటే దేవునితో పోరాడి గెలవగలవా? గెలవలేమని తెలిసిన యుద్ధం ఎందుకు చేస్తున్నాయి? బాగానండి. అప్పుడు వాటిలో ఉన్న మనసు వాటికి ఏమనిపించిందంటే, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనిపించింది. భూమి మీద ఉండలేమని తెలిసినా పోరాడుతున్నాం సంపాదన కోసం. మనందరికీ తెలుసు ఉండమని. ఎవరికైనా తెలియదా ఇక్కడ ఉండమని? అందరికీ తెలుసు కదా. తెలిసినా కూడా సంపాదించాలని పోరాడుతున్నాం. దేనికోసం? మనం శాశ్వత కాలం ఉంటామని ఒక భ్రమ. అంతే, ఏమి లేదు. ఇంకా ఇక్కడ గెలవలేమని తెలిసిన గెలవగలమన్న ఒక భ్రమతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దూతలు పాపము చేసినప్పుడు వాటిని ఏం చేశాడంటే, యోధా రాసిన పత్రికలోనికి వద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, బాగానండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందే ఉంటుందమ్మా. 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేసెను. ఏటిని భద్రం చేశాడంట? ఏటిని భద్రం చేశారంట? ఏటిని భద్రం చేసింది? తమ ప్రధానత్వమును నిలుపుకొనక. తమ ప్రధానత్వం అంటే ప్రధాన దూతలు అంటారు. వీటికి అధికారాలు ఇచ్చాడు దేవుడు. ప్రధానిగాను, గొప్ప మంత్రిగాను, ఇలాంటి అధికారాలు ఇచ్చాడు దూతలకి. అధికారం ఇచ్చినటువంటి ఏమనుకున్నాయి అంటే, నేను ప్రధాని అయ్యాను కదా, ఇక దేవుడితో వెళ్ళిపోతానని అక్కడ పుట్టింది దానికి పుండు. అప్పుడు ఏమనుకుంది? దేవుడిని ఎదిరించాలనుకుంది. నీకు ఈ అధికారం ఇవ్వబట్టే కదా నా మీద ఎర్రవేగుతున్నావు, ఈ అధికారంలో నుంచి నేను తీసేస్తున్నానని చెప్పి తీసివేసి కొద్ది రోజులు ఉంచినా వాటికి బుద్ధి రాకపోతే అప్పుడు మికాయేలు, గబ్రియేలు అనేటువంటి ఈ దూతలను పంపించి వాటితో యుద్ధం చేపించి వాటిని ఓడిపోయిన తర్వాత బంధించి కటికి చీకటి గల పాతాళంలోనికి పెట్టేశాడు. పాతాళంలోనికి నెట్టేశాడు. అక్కడ అదే రాయబడింది. పాతాళం దేనికోసం ఈ పోట్లాట జరిగిందంటే, అధికారం కోసం, పెత్తనం చేయటం కోసం పోరాటం. ఇప్పుడు అక్కడ జరిగిన ఆ యుద్ధంలో బాగండి, అక్కడ జరిగిన ఆ యుద్ధంలో దేవుడు ఏమనుకున్నాడంటే, మిగతా దూతల మీద కూడా నమ్మకం కోల్పోయాడు. ఈరోజు దీనికి కలిగింది కదా, రేపు దీనికి కూడా కలగొచ్చు, ఎల్లుండి దీనికి కలగొచ్చు, తర్వాత దీనికి కలగొచ్చు. అసలు దూతల్నే నమ్మకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ప్రధానత్వము కలిగిన ప్రధాన దూత, ఇది మామూలు దూత కాదు. తేజో నక్షత్రమా, వేకు చుక్క అని మాట్లాడిండు. ప్రధాన దూత. ఇంత పెద్ద ఈ అధికారం ఇచ్చి, నా తర్వాత స్థానం నీకిచ్చి, నా తర్వాత నువ్వు కొడక నా ఎంతటి వాడు అని చెప్పి పెత్తనదారు నేనే అని చెప్పినా నువ్వు మాత్రం నీ అధికారాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నువ్వే, ఇంత అధికారంలో ఉన్న నువ్వే
మోసం చేసి నన్ను ఎదిరించాలనుకుంటే ఇక్కడ నువ్వు ఉంటే నీ వల్ల డేంజర్ అని చెప్పేసి అక్కడ దానిని కొట్టేసి బంధించి పాతాళ లోకమందలి కటక చీకటిలో ఏం చేశాడు, బంధకాలతో పెట్టిన తర్వాత దానితో పాటు దాని దూతలను కూడా పంపించాడు. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, దూతలలో ఎవరిని నమ్మలేక దేవుడు. ఎందుకు నమ్మలేదంటే నమ్మాల్సిన అవసరం లేదు. మొట్టమొదట నేను నమ్మి మిమ్మల్ని చూసుకుంటే మీ వల్ల నాకు తలనొప్పి అయిపోయింది, నేను మిమ్మల్ని నమ్మనని చెప్పేసి ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నేను నా కొరకు నేను కుమారులను రెడీ చేసుకోవాలనుకున్నాడు. ఎవరి కొరకు? ఆయన కోసం. ఎందుకు ఆయన కోసం అంటే, ఆయన రాజ్యములో ఆయనను ఆరాధించడం కోసము కుమారులను రెడీ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు మనందరికి మనసులో కలిగి ఉండొచ్చు, అక్కడే రెడీ చేసుకోవచ్చు కదా, అంతే కదమ్మా. కానీ ఆయన అనుకున్నాడు, వీళ్ళ మధ్యలో ఇక ఎవరు ఉండకూడదు. వీళ్ళ మధ్యలో ఉంటే ఎవరు పుట్టినా కూడా వాళ్ళని అట్నే మార్చేస్తారు. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, ఆ ఇంటి పక్కన అంటారు, ఈ ఇంటి పక్కన ఎవరున్నా కూడా అట్నే మార్చేస్తున్నారు, అవసరమైతే ఇల్లు మారదామంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి అడిగిపోతే నిన్ను పాడు చేస్తారు. వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇక కోడలకి అత్తామామ తప్ప అందరూ మంచోళ్ళే. ఎందుకంటే వాళ్ళు మంచి మాటలు చెప్తారు, వీళ్ళు మాత్రం చెడ్డ మాటలు చెప్తారు వీళ్ళకి, అంతే కదమ్మా. అత్తామామ చెప్పేది మంచి మాటలు, వాళ్ళు చెప్పేది చెడ్డ మాటలు మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఈ కోడలకి ఏమనిపోతుంది, అత్తామామ చెప్పేది చెడ్డ మాటలు, వాళ్ళు చెప్పేది మంచి మాటలు. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు చెప్పే మాటలు బాగుంటాయి, మంచిగా చెప్పే మాటలకు చెడ్డగా ఉంటాయి. ఈరోజు చెడగొట్టే వాళ్ళు ఏం చెప్తారు, నీకేమి, నువ్వు కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు, నీకు వెనకంత ఆస్తి ఉంది, నీకెంత సంపద ఉంది, నీకెంత బంగారం ఉంది, నీకెన్ని ఎకరాల పొలం ఉంది, ఇలా చెప్పినప్పుడు ఈ బుద్ధి లేనటువంటి మనిషికి ఎవరైనా కూడా ఇదంతా నేను సంపాదించింది కాదు కదా, నాకెందుకు దీంతో అని ఎప్పుడైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇదిగో మనకెంత ఉంది కదా, మనం ఎందుకు పని చేయాలి, బాగా ఆలోచించండి. ఇక్కడ అదే అనిపించింది, మనకెంత ఉంది కదా, మనం ఎందుకు పని చేయాలనుకుంది. ఇప్పుడు వెంటనే దేవుడు కూడా ఏం ఆలోచిస్తాడు చెప్పండి, ఏం ఆలోచిస్తాడు అక్క దేవుడు కూడా? ఇప్పుడు దీని మనసులో కలిగిన స్వభావం ఇది, మనకెంత ఉంది కదా మాకేమనుకుంది. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా, ఇదంతా నీ ఒక్కదాందే కాదు, నీతోటాటి నాకు కూడా కుమారులు ఉన్నారు. బాగా గమనించాలి, అర్థం కొట్టడానికి మీకు చెప్తాను. ఇదేది నేను సబ్జెక్టు కాదు కానీ మీకు అర్థం కొట్టడానికి చెప్తున్నాను. కుమారుడు ఉంటాడు, ఒక తల్లికి కుమార్తెలు ఉంటారు, కుమారులు ఉంటారు. కుమార్తెలే ఉంటారని లేదు, కుమారులే ఉంటారని లేదు. కుమార్తె ఉంటుంది, కుమారులు ఉంటారు. కుమారులు ఉన్న తర్వాత, కుమార్తె ఉన్న తర్వాత కుమార్తెకి వివాహం చేసి పంపించేస్తారు. 10 లక్షలు ఖర్చు పెట్టినాయి, 5 లక్షలు ఖర్చు పెట్టినాయి, 2 లక్షలు ఖర్చు పెట్టినాయి, వివాహం వేసి మెట్రినిటీకి పంపించేస్తారు. పంపించిన తర్వాత కుమారుడికి కూడా ఒక వివాహం అవుద్ది, అప్పుడు కోడలు వస్తుంది. ఇప్పుడు కోడలికి ఏం చెప్తారంటే, ఇది మొత్తము నీదే కదా అంటారు. ఇప్పుడు ఈ కోడలు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది సంపాదించింది మా అత్త మా మామ కదా, మా అత్త మా మామకు మా యొక్క భర్తతో పాటు ఇంకిద్దరు మా కుమార్తెలు కూడా ఉన్నారు కదా, ఈయనతో పాటు వాళ్ళకు కూడా భాగం అవుతుంది కదా, నాది ఎందుకు అవుద్ది అని ఆలోచన ఉన్నదైతే అసలు వాటి గురించి ఆశపడదు. ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ ఏం చేసింది తెలుసా, తల్లికి కుమారులు పుట్టినప్పుడు, కుమార్తెలు పుట్టినప్పుడు ఒక పొలం అమ్మాలంటే కుమారుడు సంతకం పెడితే చెల్లదు, కుమార్తెలు కూడా సంతకం పెడితే చెల్లుతుంది. రూల్ మార్పించింది. ఎందుకు మార్పించారంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు మాదే పెత్తనం, నువ్వు ఇంటికి రావద్దు, ఇంటికి వస్తే నేను కుదరదు అంటున్నారని వీళ్ళు ఏం చేశారంటే, కుమార్తెల సంతకం పెడితేనే ఆ పొలం నువ్వు అమ్ముకోవటానికి, వాళ్ళు సంతకం పెట్టకపోతే కనీసం చిల్లు కావా కూడా అమ్మటానికి లేదన్న రూల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, అవసరానికి వచ్చినప్పుడు బాగున్నావా వదినమ్మా, ఎప్పుడు వచ్చావు, రాసి పెన్ని ఇంటికి అంటున్నారు. ఏంటంటే నీతో పని ఉంది కాబట్టి అంటున్నారు. అది ఏమని కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఎవరైనా పుట్టని కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రుల ఆస్తి మీద అందరికి హక్కు ఉంటుందిగా. నీకు అనిపించచ్చు నా కొడుకే నాకు ముఖ్యమని. కొడుకు ముఖ్యం కాదు, కూతురు ముఖ్యం కాదు. రూల్ ఏం మార్చారంటే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళందరికీ హక్కు ఉంటుంది దాని మీద. ఆ ఇంటి మీదైనా, ఆస్తి మీదైనా, ఆ యొక్క పొలం మీదైనా, ఆ ధనం మీదైనా. నువ్వు సంపాదించింది ఏదైనా నీ కొడుకు చేతిలో పెట్టొచ్చు, కానీ రేపు నువ్వు చూడండి, ఇప్పుడు మీరేం లేదు, మన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కనీసం పైన పొలం ఉన్నా కూడా ఆ పొలం మళ్ళా కుమారుడి పేరు మారాలంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ రావాలి. నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే, వీడు దొంగ సర్టిఫికేట్ ఏం చేస్తానంటే, నేను ఒక్కడనే మా అమ్మకు నాకు ఊరు పుట్టలేదని చెప్తాను.
వాళ్ళు ఎవరన్నా మంచోళ్ళు కాకుండా చెడ్డోళ్ళు వేసి నేను కేసు పెట్టేసి మా అమ్మకి నేను పుట్టాను వాడు నా పేరు మీద అనుకో ఈయన దేశపల్లి జైలు అడుగుతారు. కానీ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఆ స్త్రీలు ఆడపిల్లలు బంగారం లాంటి వాళ్ళు. అందుకే అన్నోళ్ళు మోసం చేసిన మా తమ్ముడు తింటే తినాలని వదిలేస్తాం. కానీ అదే చెల్లెల అని అక్క కానీ మోసం చేస్తే తమ్ముడు వదిలేయడు. మెడబట్టి బయటకు లాగుతారు. మా తల్లి మాదంతా నువ్వు తిన్నామని. ఎప్పుడు సంపాదించాడు అసలు? ఏమన్నా ఎప్పుడైనా పోయాడు పొలానికి? నిజంగా చెప్పాలంటే ఆడపిల్లలు అప్పుడప్పుడు పొలాలకు పోయి అమ్మలకు నాన్నలకు చేదోడు వాదోడు ఎప్పుడైనా చేసిండా? ఎందుకంటే నేను చెప్తాను ఏంటంటే, కోడలు వచ్చిన తర్వాత కొడుకు బుద్ధి ఎలా మారిందో ఈ దూతలలో ఒకళ్ళు ఇట్టాడు బుద్ధి మారిపోయింది. ఇది మందే, ఎవరికి ఇయటానికి లేదు, ఎవరికి తినడానికి లేదు. అది ఎవరి హక్కు? ఆయన ఇష్టం, ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకేమనుకున్నాడు తెలుసా? దూతలలో ఎవరిని నమ్మలా. ఇప్పుడు అనుకున్నాడు నాకు కుమారులు కావాలి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళకు వేరే లోకం కావాలని చెప్పేసి అప్పుడు దేవుడు తన యొక్క మనసులో ఏమనుకున్నాడంటే, ఇదిగో బాగానండి, ఇదిగో నేను నా నిమిత్తము నా కొరకు నరులను తయారు చేద్దామనుకొని ప్రారంభములో శూన్యములో నుంచి భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు. పై జలములు కింది జలములు అన్నాడు. చీకటిని వెలుతురుని ఏడు చేశాడు. భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు. మనుషులు బ్రతకటానికి కావలసినవన్నీ ఏమేంటి, చెట్లు చేమలు భూమి మీద ఏమి కావాలి మొత్తం రెడీ చేసి చివరిలో మనిషిని పుట్టించి ఆ మనిషి ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ మనిషి ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే దేవుని ఆలోచన ఎరిగినదిగా. ఇది మామూలుది అనుకున్నావా? దేవుని ఆలోచన ఎరిగినదిగా. దేవుడి మధ్య కొత్త పని చేస్తున్నాడే. ఎక్కడో హైదరాబాదులలోనో బెంగళూరులలోనో లేకపోతే ఉదాహరణకు ఎగ్జాంపుల్గా అమెరికాలోనో లేకపోతే మీకున్నటువంటి ఒక 100 కిలోమీటర్ల దూరంలోనో ఏదో మీ కుమారుడు పోయి పని బాటలు చేసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా పండగ వచ్చిందని చెప్పి ఒక 2000 రూపాయలు పెట్టి నీ కూతురు షేర్ చూపిస్తే ఎమ్మటే ఫోన్ వస్తుంది. ఏంది నన్ను అక్క వచ్చిందంటే ఏదో దేశం పోయిందంట. ఎక్కడ తెలిసింది? అస్సలకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఏం లేదు లేరా, ఏడ్చుకుంటూ చెప్పుకోవాలి. నీ ఆస్తిని వేయటానికి అంత భయపడాల్సిన అవసరం ఏంది? నాకు అర్థం కాల. వాటిని బతిమలాడుకునేది ఏంది? కాళ్ళు పట్టుకుంటావు, గడ్డాలు పట్టుకుంటావు ఏంది? నిజంగా అదే నాకు అర్థమవుతుంది. ఇక్కడ అంటుంది దేవుడు ఏమన్నట్టు, బుద్ధి లేను అట్లారా, మీరు నాకు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నాడు. మీరు అవసరంలా, నా కోసం నా కుమారులను రెడీ చేసుకుంటున్నాడు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి ఆ దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో ఉన్నటువంటి ఆ దూత సర్రని వచ్చేసింది భూలోకానికి. టక్కున వచ్చేసిందంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అయితే బంధకాల్లో బంధించబడింది ఊరంటే ఘట సర్పాన్ని బంధించాడు, దాన్ని దూతల్లో బంధించాడు. కానీ అప్పుడే చావలా కొన్ని ఉన్నాయిగా ఆ తెగ చెందిని. వీటి మీద అనుమానం వచ్చింది. వీటితో పోతే మా దరిద్రం. అప్పుడప్పుడు అంటారు ఈ నలుగురు పోతే మాకు దరిద్రం పోతుంది అంటారు. ఆ నలుగురితోనే కాదు, ఆడున్న 40 మంది కూడా దరిద్రలే మాకు. మనమేమి ఈ నలుగురు రమ్మ మా కుటుంబం బాబు అయినా గొడవలు అవుతున్నాయి. ఎక్కడో ఒక చోట కుండి ఉన్నది, ఎవరో ఒకళ్ళు కుండి పెడుతున్నారు. ముందు ఏం చేయాలి? మనోడు కరెక్ట్ ఉంటే వీళ్ళు ఎవరితో పని లేదు. ఎంతమంది నేను మారుతాను చెప్పు? అందుకని ఇప్పుడు ఏమనుకుని తెలుసా, ఎమ్మటే ఆ దూతల్లో ఒక దూత వెంటనే భూమి మీదకి వచ్చి ఏమంటుంది తెలుసా, ఆదామా ఆదామా. ఆదాం పేరు ఆమెకి ఎట్ట తెలుసు? బాగా అర్థం చేసుకోండి. ఆదామా ఆదామా, దేవుడు మీతో ఏదైనా చెప్పానా? ఈ చెట్ల పండ్లలో ఏదైనా తినొద్దన్నాడా? అదేం చెప్పలేదే. అలా ఏం చెప్పలేదంటే చెప్పుంటాళ్ళు చెప్పు అన్నాడు. అవునమ్మా అన్ని తినమన్నాడు, ఇది తినొద్దు అన్నాడంటే ఇది తింటే నువ్వు దేవతల వలె అవుతావన్నప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి నేను తిననే. వెంటనే మళ్ళీ అక్కడే పోయింది, మళ్ళీ పైకి పోయింది, వెళ్ళిపోయింది. దాని పని దాన్ని చూసుకుని వెళ్ళిపోయింది. కుదరలా. వెంటనే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి తనకు సాటి అయిన సహకారి అయినటువంటి అవ్వను తయారు చేసిన తర్వాత ప్రయోగం మొదటిది ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రయోగం 2. ఇప్పుడు అవ్వ మీద ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. అవ్వ మీద ప్రయోగం చేయాలంటే ఏం కావాలి? అవ్వ ఒంటరిగా ఉండటం కావాలి. ఎందుకు? డబల్ ఉంటే ఏమవుద్ది? ఆల్రెడీ ఆదాం పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆదాం ఉన్నప్పుడు కుదరదు. ఆదాము లేని సందర్భంలో అవ్వ దగ్గర పోదామని ఇప్పుడు అవ్వమ్మతో అదే మాట చెప్పింది.
దేవుడు మీతో ఏదైనా చెప్పానా? యాస్టిస్ జరిగింది. ఇప్పుడు పాపం తెచ్చుకుంది బాగానండి. పాపం తెచ్చుకున్నది బాగానండి. పాపం తెచ్చుకున్నటువంటి ఆదాము అవ్వలిద్దరూ ఎవరైతే ప్రేమతో పెంచుకున్నారు బాగండి. ఎవరైతే ప్రేమతో పెంచుకొని, ఎవరైతే ప్రేమతో తయారు చేసుకొని, నాకు ఈళ్ళు కావాలని ఎవరైతే నిర్మించుకొని, అల్లరి ముద్దుగా రోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడో, ఆ దేవుడే మెడబెట్టి వాళ్ళని బయటికి గెంటేతట్టు చేసిందది. నీవు ప్రేమతో చూసుకున్న నీ కొడుకు, నువ్వు కంటికి రెప్పలా చూసుకున్న నీ కొడుకును నా ఇంట్లోకొస్తే సావగొడతారా ఎళ్ళిపో అనేటట్టుగా నువ్వే అన్నావంటే దానికి కారణం ఎవరో మీకు అర్థం కావాలి ఈరోజు. కన్న తండ్రి ఎప్పుడైనా కన్న కొడుకుని వెళ్ళిపోమంటాడా? వెళ్ళిపోమన్నాడంటే అక్కడ ఏదో జరిగి ఉంటది. ఏమి జరగకుండా వెళ్ళిపోమంటాడా? అక్కడ అదే రాయబడింది ఆదికాండములో. ఏదోను వనములో నుంచి ఆదాము అవ్వలను గెంటి వేశాను. ఇక ఎన్నటికీ వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి ఆ జీవవృక్ష ఫలములు మరలా తింటారేమని వాటికి కెరూబులను కాపలా పెట్టాడు. కన్న కొడుకు గురించి కాపలాదారులు అవసరం అక్క? మీకు ప్రారంభంలో ఒకసారి చెప్పుకుంటాను, గుర్తుందో లేదు. ఇంట్లో ఉన్నది భార్య, భర్త, పిల్లలు. ఇంటికి బీరువాకు తాళం అవసరం అమ్మ. బాగా నమ్మకం చూడండి. భార్య, భర్త, పిల్లలు మొత్తం వాళ్ళదేగా. ఇప్పుడు సంపాదించే దూరి కోసం పిల్లల కోసమే కదా. ఇంటికి బీరువాకి ఎందుకు తాళం వేస్తారు నాకు అర్థం కాదా. ఏకుండా చూడండి 2 రోజులు. ఎప్పుడన్నా ఆలోచించారా? మన పిల్లలే కదా, మన ఇంట్లో కదా, మనం ఎందుకు తాళం వేయాలి, బయట వాళ్ళు ఏమన్నా వస్తారా? కానీ నమ్మకము లేదు. నమ్మకము లేదు. ఎవరి మీద నమ్మకం లేదు? ఆమేన్. ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఆదాము అవ్వకు నమ్మకం లేదు ఎవరి మీద, సారీ, దేవుడికి నమ్మకం లేదు ఎవరి మీద? ఆదాము అవ్వల మీద. వెంటనే ఏం చేశాడు? వీళ్ళు మళ్ళా వచ్చి ఫలాలు తింటారు, ఎందుకంటే ఆ దెయ్యం చెప్పుంటది కాబట్టి వీళ్ళు డేంజర్ పనులో పడకుండా, వీళ్ళు వచ్చి ఆ ఫలాలు తినకుండా కెరూబులను కాపలా పెట్టాను అన్నాడు. అది కానీ 3వ అధ్యాయం తర్వాత ఇంటికి మనం చదువుకోండి. కెరూబులను కాపలా పెడితే ఇక వాళ్ళు బయటికి వెళ్ళిపోయి, ఆదాముకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. అవ్వకు శాపం వచ్చింది. భూమికి శాపం వచ్చింది. పాముకు శాపం వచ్చింది. ఇవన్నీ శాపాలు వచ్చాయి. ఈ శాపాల వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా బాధలు పడటం ప్రారంభించారు. ఇప్పుడు కయీను వచ్చాడు, హేబేలు వచ్చాడు, తర్వాత వాళ్ళ సంతానం మొత్తం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత వీళ్ళల్లో కొందరనైనా తనకు కావాలనుకున్న దేవుడు. అందరూ కావాలి దేవుడికి, కొందరు కాదు, అందరూ కావాలి. కానీ కొంతమంది స్వభావాలు మారిపోతున్నాయి. ఎలాగంటే బాగానండి, ప్రారంభంలో ఆదాము అవ్వలకి 2 కుమారులు పుట్టారు. ఎవరమ్మ తెలుసుగా? కయీను, హేబేలు. ఇద్దరు ఒక తల్లి కొడుకులే, ఇద్దరు ఒక తండ్రి కొడుకులే. ఇద్దరికి ఏం జరిగింది? యుద్ధము. ఏం యుద్ధం జరిగింది? ఎవరికైనా తెలుసా మీకు? యుద్ధం జరిగింది. ఏ యుద్ధం జరిగింది ఎవరికైనా తెలుసా? ఆదికాండం మాకెందుకు తెలియదు అంటారా? ఏ యుద్ధం జరిగిందమ్మా? యుద్ధం జరిగింది. అది చంపాడు, అందరికీ తెలుసు. కత్తి చంపాడు, చంపితే నేలలో నుంచి రక్తం మరిపెట్టింది, అందరికీ తెలిసిన కదా. యుద్ధం జరిగింది. ఏ యుద్ధం జరిగింది తెలియదా? హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించాల. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కాబట్టి హేబేలు మీద కయీనుకి ఏమొచ్చింది? కోపము. అందుకన్నాడు, కయీను నీకు కోపమేలా? అదే రాయబడింది ఆదికాండం 4వ అధ్యాయంలో. కయీను నీకు కోపమేలంటే, నేను ఎప్పుడు కోపడ్డానయా? నాకేం కోపం అసలు? నీకెందుకు కోపం వచ్చింది ఇక్కడ? బాగానడి, నీకెందుకు కోపం వచ్చింది ఇక్కడ? నీ అర్పణ దేవుడు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు స్వీకరించలేదు అంటే తెలుసా? ఎందుకు స్వీకరించలేదు మీకు అందుకు చెప్పాను, బైబుల్ మొత్తం మైండ్లో ఉండాలి. ఎందుకు స్వీకరించలేదంటే, యోహాను రాసిన మొదటి పత్రిక అక్కడ అనుకుంటే అక్కడ రాయబడినది ఏం రాయబడిందంటే, కాదు ఒక మాట రాయబడి ఉంటుంది యోహానులోను, లేకపోతే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది చూద్దాము. చదవండి అమ్మా, ఎక్కడ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
12 వచనం జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? బాగానండి. వాడతన్ని ఎందుకు చంపెను? ఎందుకు చంపారంటే మీరు అందరూ ఏం చెప్తారు? వాడు అర్పణ మంచిది కాదు, ఇది మంచిది కాదు. కానీ కారణం ఏం చూడండి. తన క్రియలు చెడ్డవయు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన కనుకనే చంపాను. నీవు మంచి పనులు చేస్తే వాడు చెడ్డ పనులు చేస్తాడు కాబట్టి ఇప్పుడు నిన్ను వాడు చంపేస్తాడు. కయ్యను హేబేలును ఎందుకు చంపాడంటే కయ్యను క్రియలు ఎలాంటివంట? హేబేలు క్రియలు ఎలాంటివంట? చెడ్డ క్రియలు, నీతి గల క్రియలు. చెడ్డ క్రియలు చేస్తున్నాడు, వాడి క్రియల ఫలం వాడు అనుభవించాలి, నీతి క్రియల ఫలం వాడు అనుభవించాలి. మరి కయ్యను హేబేలును ఎందుకు చంపాడు? ఇద్దరికి పోటీ పడింది. ఏం పోటీ? ఒక పోటీ పడింది. ఏం పోటీ? నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను అనే పోటీ. మీకు అర్థం కావటానికి యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా అసలు నీ బైబిల్ మొత్తాన్ని మీరు ఆలోచిస్తే ఇదంతా ఎప్పుడు చదివినాము అనే ఆలోచన కూడా మీకు రావాలి. ఇంత చదివితే కానీ మీకు కొద్దిగా ఎక్కదు. 16వ అధ్యాయం 2వ వచనం. అమ్మ బాగా వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. వారు మిమ్ము సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడను అనుకొను కాలం వచ్చుచున్నది. మిమ్మును చంప ప్రతివాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? హేబేలును కయ్యూను చంపి నేను దేవునికి సేవ చేస్తున్నాను. ఈరోజు చాలా మంది మత ఛాందసవాదులు మనుషులను చంపి ఎందుకు చంపుతున్నావంటే మా దేవునికి అడ్డంగా ఉన్నారు. దేవుడు మనుషులను చంపని ఎక్కడని చెప్తాడమ్మా? బాగా ఆలోచించండి. దేవుడు మనుషులను చంపని ఎక్కడని చంపడా? జిహాద్, ధర్మయుద్ధం అంట. ధర్మయుద్ధం అంట. ధర్మయుద్ధం అంటే ఏంది? మాకు ఏం చెప్పాడంటే ఇదిగో నీకు అడ్డం వచ్చిన ప్రతి వాణిని చంపేయి అని చెప్పాడంట. ఈరోజు ఒక ముస్లిం సహోదరులు, ఒక హైందవ సహోదరులు, ఒక క్రిస్టియన్ సహోదరులు, ప్రతి ఒక్కరు, ఒక యూదులు కానీ వీళ్ళెవరైనా కూడా ఎదుటి వాళ్ళను చంపే స్థితికి వచ్చారు. దేనికంటే దేవుని పేరు అడ్డం పెట్టుకున్నారు, చంపేస్తున్నారు. దేవుని పేరు అడ్డం పెట్టుకుని నేను దేవుని పెట్టాను, మా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను చంపమన్నాడు. దేవుడు ఎక్కడన్నా మనుషులను చంపంటాడమ్మా? మరి వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే మీరేంది మా దేవుడికి అడ్డని చెప్తాను. అసలు మీ దేవుడేంది? దేవుడు అనేవాడు ఎవరైనా ఉంటే నిజంగా చెప్తున్నాను, ఎదుటి వాడిని చంపమనేవాడు అసలు దేవుడేనా? మరి దేవుడు ఏం చంపమన్నాడని? క్రూషియర్స్, ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, క్రూషియర్స్ అంటారు. క్రూషియర్స్ అంటే తెలుసా? మత యుద్ధాలు. మత యుద్ధాలు, మతాల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ యుద్ధాలు జరిగే దేనికోసం? మతాల కోసమే. ఇప్పుడు ఇరానుకు ఇస్రాయేలుకు మధ్య యుద్ధం జరుగుతుంది, ఆగకుండా జరుగుతుంది. ఆ యొక్క బాంబుల మధ్యలో నెత్తురు కూడగట్టిపోయి మాంసపు ముద్దల కింద రాలిపోతున్నాయి. దేనికంటే మా దేవుని మందిరాన్ని మేము స్థాపించాలని యూదులు యుద్ధం చేస్తారు. దేవుని కోసం యుద్ధం చేయటం ఏంది? అసలు దేవుడి కోసం నువ్వు యుద్ధం చేయటం ఏంది? దేవుడు చేయలేడా? యుద్ధం చేయటం అంటే ఎలా చేయాలంట? ఎవరితో చేయాలి? దురాత్మల సమూహములతో. అది వేరే యుద్ధం. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్న వాళ్ళను కొట్టేది ఏంటంటే దేవుడికి వద్దు, మీరు చెప్పొద్దు మా దేవుని కాడికి వచ్చి, మాకు చెప్పొద్దు అన్నారు. చెప్పకపోతే వినకపోతే వెళ్ళిపో. కానీ దేవుడి పేరు పెట్టి ఎదుటి వాళ్ళని చంపేదండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ తత్వము? వాడు క్రియలు చెడ్డవి, నీ క్రియలు మంచివి. ఇక్కడ అదే వచ్చిన ప్రాబ్లము. నీ క్రియలు కూడా వాడి క్రియలు లాగుంటే నీ నూరేమంట. అర్థమవుతుందా? నువ్వు ఇంటికి బాగానే నువ్వు ఇంటికి బాగానే బైబిల్, ఇదిగో 66 గ్రంథాల బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ ఇంట్లో పెట్టి బయటకు వచ్చి బయటకు వచ్చి ఈ యొక్క స్త్రీలైతే వాళ్ళ పైటచం కానీ, పురుషులైతే వాళ్ళ లింగి ఎగ్గట్టి గొడ్డలు తీసుకొని బయటకు వస్తే నిన్నూరేమంటారు. రే వీడితో పోటీ కాదు, అవసరమైతే ఇంట్లోకి తగలబెట్టి కొడతారని. కానీ నువ్వు ఇంటికి పోయి బైబిల్ లోపల పెట్టుకొని మూలన కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుడే చూసుకుంటాడంటే నీ ఇంటి మీద కూడా వస్తున్నారు ఈ రోజు. అర్థం కావట్లే మనందరికీ. నువ్వు మెదలకుండా ఉన్నావని నెత్తికి ఎక్కుతున్నారు అన్నట్ల దేవుడి వాడేమనుకుంటున్నారు? మా దేవుడు యుద్ధం చేయమని. ఏం యుద్ధం చేయమన్నాడు? నీ దేవుడు యుద్ధం చేయమన్నాడు? దేవుడు ఎక్కడ యుద్ధాలు చేయమన్నాడా? ఎక్కడ దేవుడు ఏమన్నాడు? నా కోసం ఎదుటి వాళ్ళని చంపన్నాడా? ఏమన్నాడు చూడు, మిమ్మల్ని చంపు ప్రతివాడు
తను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పుకుని కాలం వచ్చును. ఆల్రెడీ వచ్చేసింది. మా దేవుడి జోలికొస్తే చంపేస్తాం అంటే, మీ దేవుడి జోలికొస్తే చంపేస్తాం అంటే ఏంది అసలు ఈ పరిస్థితి? దేవుడి జోలికురని వెళ్తారా? అప్పవాది వాళ్ళ హృదయాలలోనికి చొచ్చుకుపోయింది. కయ్యూను మనసులో ఉన్నటువంటి చెడు గుణాలు ఇలా మనసులోనికి వచ్చాయి. నిన్ను దేవుని బిడ్డలు అన్నారు కాబట్టి, నీవు దేవుని బిడ్డవైతే నీ దేవుడు కాపాడతాడేమో చూడమని కత్తితో నరికేస్తున్నారు, గొడ్డలతో నరికేస్తున్నారు, ఉరిదీసేస్తున్నారు. శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలు చింపేసి కిరుసనాలు అంటే తెలుసుగా పెట్రోల్ శరీరం మీద పోసి నిప్పంటించి దేవుని స్తుతించు అంటున్నారు. ఏందిరా ఎంత ఘోరాతి ఘోరానికి వచ్చారంటే, దేవుని మాదిది ఇది ధర్మయుద్ధం అంటున్నారు. దానికి పేరేంది? ధర్మయుద్ధం, జిహాద్. ఒక లాడెన్ తెలుసుగా, మీ అందరికి లాడెన్ తెలుసా? లాడెన్ ఉగ్రవాది. ఏంటంటే మన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒకరిని చంపు లేదా చావు. ఏంది చంపు చావు అని దేవుడు ఎక్కడని చెప్తాడంటే, అదే అలాగా మనుషులను ప్రేరేపించి యవ్వన కాలములో ఉన్నటువంటి పిల్లలను రెడీ చేసి వాళ్ళ యొక్క మొల చుట్టూ బెల్ట్ బాంబులు పెట్టి ఆ యొక్క మసీదులోకి పో, ఆ చర్చిలోకి పో, సినిమా హాల్లో కూర్చో, ఆ పార్కులో కూర్చో, అందరూ మైమరిచి చర్చిలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, అందరూ మైమరిచి మసీదులో ప్రార్థన చేస్తున్నప్పుడు, అందరూ మైమరిచి గుడిలో పూజ చేస్తున్నప్పుడు నీ యొక్క మొలలో ఉన్నటువంటి బెల్ట్ బాంబు యొక్క బటన్ నొక్కు అన్నాడు. నేను చచ్చిపోతానని నీకు అనిపేదా? వాడు ఏమంటాడు తెలుసా? నా దేవుని కోసం నేను చచ్చినా పర్లేదు, 100 మంది నేను చంపాలి. వీళ్ళు చంపటం వల్ల ఎన్ని కుటుంబాలలో తండ్రులు లేకుండా పోయారు, ఎన్ని కుటుంబాలలో తల్లులు లేకుండా పోయారు, ఎన్ని కుటుంబాలలో తల్లిదండ్రులకు పిల్లలు లేకుండా పోయారు, ఎంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి. నీకు అర్థమవుతుందా? నువ్వు చస్తావు కదా, నేను చచ్చినా పర్వాలేదు, ఇక్కడ అదే చూడు, నేను చచ్చినా పర్వాలేదు, వాడిని చంపాలి. ఈరోజు క్రైస్తవులు కూడా పోరాడుతున్నారు యుద్ధాలు. ఎందుకు నీ యుద్ధం? గొడవలు దిగుతా. ఏం గొడవలు దిగుతా? గొడవలు దిగి ఏం సాధిస్తావు నాకు అర్థం కాలేదు. దేవుడు ఏమైనా కొట్లాడమని చెప్పాడా? దేవుడు ఏమైనా యుద్ధం చేయమని చెప్పాడా? ఇప్పుడు యుద్ధం అక్కడ పరలోకంలో జరిగింది. ఎవరెవరికి? ఆగడ సర్పానికి ఇక్కడ భూమి మీద మనమలను చంపేయటానికి వాళ్ళని ప్రేరేపిస్తుంది. వాడు ఆది నుండి ఏమై ఉన్నాడంట? యోహాను సువార్త 8:44 యోహాను సువార్త 8:44 44 జాగ్రత్త చేయండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు ఏమై ఉన్నాడు? ప్రారంభం నుంచే కయ్యేను హేబేలును చంపినట్టు ఈ రోజు కూడా అందరిని చంపుతున్నాడు. కయ్యూను ఎందుకయ్యా అంటే, కయ్యూను ఎవరంట? వాడు దుష్టుని సంబంధి, వాడి క్రియలు చెడ్డవి, నీ క్రియల మంచి అయితే వాళ్ళకి నచ్చదు. కయ్యూనుకి హేబేలుకు ఉన్న మధ్య సంబంధం ఏ సంబంధం అమ్మా? చెప్పండి, ఏ సంబంధం? రక్త సంబంధం. నిజంగా నా తల్లి దగ్గర వాడు పాలు త్రాగాడు, తర్వాత నేను తాగాను తర్వాత నా తమ్ముడు తాగాడు కదా, చిన్నప్పుడు భయం వేసినప్పుడు అన్నా అంటూ నా దగ్గరకు వచ్చాడు కదా, అలాంటి తమ్ముడిని ఎలా చంపబుద్దని వీడికి? ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు పురుగు పుట్టొచ్చినప్పుడు అన్నా నేను నీ దగ్గర పడుకుంటానన్నాడే, నేను వాడికి చీరను ఇచ్చానే, నేను వాడికి ఆదరణ ఇచ్చానే, నేను వాడిని నా చేతిలో పెట్టి పెంచుకున్నానే, ఇప్పుడు కేవలము ఎందుకు చంపుతున్నాడు చెప్పండి? ఎంత పగలెందుకు పెరిగాయి మనుషుల మధ్య? ఎంత కక్షలు ఎందుకు పెరిగాయి? నీకు బాగలేకపోతే నువ్వు కడుపు గార్చుకొని అన్నం ఉండి నీ భర్త తింటే బాగుండే, ఆయన బాగుంటే చాలు, అదే చాలు అన్నావు. ఇంతగా చూసుకున్న నీ మీద ఇంత పగెందుకు పెరిగింది? వాడు దుష్టుని సంబంధి, వాడిని ప్రేరేపిస్తుంది. చంపేయి. దేనికోసం చంపాడు? ఏం తప్పు చేసిందని చంపాలమ్మ? ఏ తప్పు చేశాడని చంపుతున్నావు? ఏమి చేశాడని ఇలా చంపుతున్నారు ఈరోజు చెప్పండి? ఏమైనా చేశారా? నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను మాత్రం గద్దిస్తున్నారు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను మాత్రం బెదిరిస్తున్నాడు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను మాత్రం 10 మంది మధ్యలో నిలబెడుతున్నాడు, నువ్వు ఇంకా ఏమి చేయకపోయినా కూడా నిన్ను అంతగా దిగజార్చిపోతున్నాడు. దేనికంటే
నువ్వు పాడైపోవాలి. నువ్వు దేవుని సంబంధి, వాడు దెయ్యము సంబంధి. యుద్ధం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. యుద్ధం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. రెచ్చగొట్టేస్తుంది, ప్రేరేపిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను మన ప్రాంతంలో బండి మీద వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో పోస్టర్స్ మీటింగ్స్ అని వేస్తారు కదమ్మా, క్రైస్తవ మీటింగ్లు అంటే. ఒకడు పని కొట్టుకొని వచ్చి ఆ మీటింగ్లు వేసిన పోస్టర్లు అన్ని చింపుతున్నాడు పని. ఆ పోస్టర్లు ఉంటే వాడికి ఏమైంది నాకు అర్థం కాదు. పోస్టర్లు ఉంటే నువ్వు పోస్టర్లను చింపటం వల్ల నీకేమన్నా వస్తుందా? ఇంకొకటి పని కట్టుకొని ఆ పోస్టర్ల మీద పాసు పోస్తుంది. అసలు వాడికి ఏమైంది అక్కడ? ఇప్పుడు వాటి మీద పాసు పోయాక వాడికి ఏమన్నా వ్యత్యాసం వచ్చేస్తుందా? వాడు ఏమన్నా చేయగలడా అంటే? అర్థం చేసుకుని బాగా నేను చెప్తున్నాను. బాగా ఎంత ద్వేషానికి దారి తీసిందంటే దేవుణ్ణి చంపేయాలన్నట్టు కుట్ర వచ్చేసింది ఈరోజు మనసులో. దేవుణ్ణి ఎవరు చంపుతాడు? దేవుణ్ణి ఎవరు చంపుతాడు చెప్పండి? ఎవరు చంపలేరని వాళ్ళకు తెలుసు. కానీ యుద్ధం ఎందుకు చేశాయి? యుద్ధం ఎందుకు చేశాయమ్మా? ఎందుకు చేశాయి చెప్పండి? మీకు అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. యుద్ధం ఎందుకు చేశాయంటే గెలుస్తామని చేశాయి. కానీ యుద్ధం చేయటం వల్ల ఎక్కడే పోయాయి? పాతాళానికి పోయి. అందరికి గుర్తుంది కదా? యుద్ధం చేయటం వల్ల ఎక్కడే పోయాయి? పాతాళానికి పోయాయి. పాతాళానికి దేవుడు మనుషులను పంపాడంటానికి చాలా మంది చెప్తారు అసలు ఊరిని పంపాడని. దూతల్నే పంపించిన దేవుడికి వీళ్ళు ఒక లెక్క. ఇంత ఘోరాతి ఘోరం చేస్తే దాకా ఆగి, ఇంత ఘోరాతి ఘోరం చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి కట్టిక చీకటి గల బెలములో ఉంచేస్తాడు. వానికిని వాని దూతలకును వాని సంబంధులకును. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. చేశారమ్మా? ఎడమవైపు ఉన్నవారిని చూసి మాట్లాడుతున్న మాట. 41వ వచనం. 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, చూడండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకన్నాడు? నన్ను విడిచి అంటే మీరు మిమ్మల్ని నా కోసం తయారు చేసుకున్నాను, మీరు ఇప్పుడు నన్ను విడిచి వాడికి సేవ చేస్తున్నారు. ఎవరే చేస్తున్నారు సేవ? ఈరోజు బాగానండి, బాగా అర్థం చేసుకొని చెప్తున్నాను. ఈరోజు ప్రార్థన పోయి 10 మందిలో మనం నిలబడి పాట పాడాలంటే సిగ్గు. నిజంగా చెప్తున్నాను. 10 మందిలో వాక్యం చెప్పాలంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. 10 మందిలో దేవుని గురించి మాట్లాడంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. ఇప్పుడు వాడు 10 మందిలో బజార్లో దేవుని మాట చెప్పిన వాళ్ళను బూతు మాటలు తిడుతున్నాడు. వాడికి లేదా సిగ్గు? బాగా ఆలోచించండి. ఇంత మాట్లాడుతున్నాడు. అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. అవసరమైతే ఇందా చెప్పాను చూడండి, ఇలాంటి పోస్టర్ల మీద చింపేస్తున్నారు, ఉమ్మేస్తున్నారు, మొఖాల మీద ఉమ్మేస్తున్నారు, పేడ నీళ్లు కలిపి మొఖాల మీద పోతున్నారు. దేనికి? అసలు ఏమవుతుందో వాళ్ళకి నాకు చెప్పండి. ఏమైనా వస్తుందా? దీనివల్ల ఏమైనా ప్రతిఫలం ఏమైనా వచ్చిందా? ఏమీ రాదు. కానీ వాళ్లకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్ని దండన కోసం ఎక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అంటున్నాడు దేవుడు, బాగా ఆలోచించండి. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను, చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, కాదనట్లేదు. అయితే మనుషులను తయారు చేసి వాళ్ళందరూ దేవుడి కోసం సిద్ధపడాలని, వాళ్ళందరూ దేవుడి రాజ్యంలోనికి రావాలని దేవుడు రెడీ చేసి పెడితే అందరూ తప్పు మార్గంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమనుకున్నాడంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం మీరు వెళ్ళి చూసిన తర్వాత, ఇదిగో ఎవరు పోతారు నా నిమిత్తము, ఎవరు వెళతారు వీళ్ళని రక్షించడానికి అన్నప్పుడు అప్పుడు వచ్చాడమ్మా యేసుప్రభు. అందరుండగా యేసుప్రభు ఎందుకు వచ్చాడు? బాగా గమనించండి. ఎన్నో దూతలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? యెషయా గ్రంథంలో కూడా ఉండదు. అస్సలు మీరు ఎతికితే ఎక్కడ దొరకదు మీకు అది. ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదివిందే మీకు ఎక్కడ దొరకదు. అది చదివిన దాకనే ఉంది. యేసుప్రభుని ఎందుకు ఏర్పరచుకున్నారు చెప్పండి?
ఎఫెసీ 1:4 నుంచి ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగజేయవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? ఎప్పుడు చెప్పాడు ఆయనకు? ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారికి మాట? ఆమేన్. అప్పుడు ఆదిలోనే చెప్పారు, అయ్యా ఇదిగో ఈ దూతలు కూడా చూడండి, ఈ దూతలు ఏమయ్యాయి? మాట వినకుండా పోయాయి. ఇక నేను నమ్మనన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, అయితే మనం ఒక రాజ్యాన్ని స్థాపిద్దాం, ఒక కొత్త రాజ్యాన్ని సిద్ధపరుద్దాము, అక్కడ మన కోసము నరులను తయారు చేద్దాం. ఎక్కడుంది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 2:10. ఇది ఇక్కడే ఉంచండి, మన 14 ఉంచండి. 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నియమింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ముందుగానే మన కోసం సత్క్రియలు చేసి మీరు ఎందుకు చెయ్యాలంటే, వాళ్ళు తప్పిపోతారంటే, వాళ్ళు ఒకవేళ తప్పిపోతే వాళ్ళ కోసం నేను పోయి ప్రాణం పెడతానన్నాడు యేసు ప్రభు ప్రాదిలోనే. నేను వెళ్తానన్నాడు. ఎప్పుడు వెళ్తావంటే టైం కావాలి. ఎప్పుడు ఆ టైం? గలతీ రాసిన పత్రిక 1:14. సారీ 1:14 కదమ్మా, 3:4 అనుకుంటాను. 3:4 సారీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడంట? ప్రారంభంలో చెప్పాడు, ఇంత కాలం నియమించున్నామయ్యా, ఈ కాలంలో వీళ్ళు మారకపోతే అప్పుడు నేను పోతానన్నాడు. ఖచ్చితంగా పోతాను. అయితే ఎదురు చూస్తున్నాడు. దేవుడు చూసే కంది మనుషుల పాపం పండిపోతుంది. అందుకే అక్కడ మనకు రాయబడింది మత్తయి సువార్తలో కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ, ఇదిగో ఆదాము మొదలుకొని ఎక్కడ దాకా చూడండి, 7వ వాడైనటువంటి హానోకు దాకా వీళ్ళని గురించి ప్రకటించారు. అదే విధంగా చూడండి, హానోకు మొదలుకొని బలిపీఠం కింద ఉన్నటువంటి బకరియా కుమారుడైనటువంటి జకర్యా రక్తము కూడా కీరిని గురించి మాట్లాడుతుంది. అప్పటి వరకు ఎదురు చూసి ఇక ఎవరి వల్ల కాదు. అందుకే మనకు ఉపమానాలు చెప్పింది. మొదట కొంతమంది దాసులను పంపించారు, తర్వాత పని వాళ్ళని పంపించారు, తర్వాత వాళ్ళని పంపించాడు, ఇక చివరికి తన కుమారుని పంపించాడు. నేను వెళ్ళే కాలం రెడీ అయిపోయింది, నేను వెళ్ళే టైం దగ్గర పడింది, కాలము పరిపూర్ణమైంది, ముందే నిర్ణయించబడ్డారు ఇన్ని రోజులు. ఈ రోజు నేను వెళ్ళాలి. అప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అప్పుడు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఎవరివి నువ్వంటే నేను దేవుని కుమారుడిని అన్నాడు. ఆయన ఒప్పుకున్నారా? ఏమన్నారు తెలుసా? నేను దేవుని కుమారుని అన్నందుకు ఆయన ఏమన్నాడు? నీవు దెయ్యము పట్టిన వాడివి. ఊరికి దెయ్యం పట్టింది? బాగానండి. ఎవరికి దెయ్యం పట్టింది? దేవుని కుమారుడికి దెయ్యం పట్టింది. అర్థమైందా? దేవుని కుమారుడికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఇప్పుడు దెయ్యం కుమారుడికి ఏమొచ్చింది? దేవుడు వచ్చాడు. బాగుంది కదా మాట? నిజంగా అదే నేను చాలాసార్లు గంటల తరబడి చదివేటప్పుడు దేవుని కుమారులకు దెయ్యం పట్టింది, దెయ్యం కుమారులకు దేవుడు పట్టాడు. మాకు దేవుడు వచ్చిండు, మీకు దెయ్యాలు పట్టాయి అంట. ఎవరు మాట్లాడతారండి? యేసు ప్రభు, నువ్వు సమరేడు అనియు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అనియు, నీవు తిండిపోతు అనియు, నువ్వు త్రాగుపోతు అనియు, మేమెందుకు నేను చంప చూస్తున్నామని అడుగుతున్నారు వాళ్ళు. కాదంటున్నాడు. నా టైం దగ్గర పడింది, నేను వెళ్ళాలి. అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరి కోసం, అందరంటే ముందున్న వాళ్లకు వెనకున్న వాళ్లకు అందరి కోసం ప్రాణం పెట్టి, ఆ ప్రాణం పెట్టి తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో పైనున్నటువంటి పరలోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, నేను వెళ్ళేసి అక్కడ రెడీ చేసి వస్తాను. ఇంతకుముందు రెడీగా లేదంటే ఇంతకుముందు దేవదూతలకు ఇచ్చాడు, ఇప్పుడు వాటన్నిటినీ ఖాళీ చెప్పి వెళ్ళిపోయాడు. వద్దు, మీరుంటే కుదరదు, మీరు వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే కిందకు పంపిణీ వేకే, కానీ ఆ దేవదూతలను కూడా ఏమన్నాడంటే,
వాళ్ళందరూ దేవుని కుమారులైన మనకు పరిచారము చేసేటువంటి దూతలు. మనం పరిచారం చేస్తున్నాం. అందువల్ల ఏమన్నారు తెలుసా? నీకు సేవ చేసి నీ కుమారులుగా పుట్టినటువంటి మనుషులు కూడా మేము సేవ చేయాలంటే చేసే పని అయితే ఉండాలి, లేకపోతే వెళ్ళిపోమన్నారు. యజమానుడు ఉంటాడు, ఇంట్లో జీతగాడు ఉంటాడు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దగ్గర పనిచేసేటువంటి జీతగాడి పేరు ఏం పేరు? ఏం పేరు అమ్మా, గుర్తుంది ఎవరికన్నా? ఆమేన్. గుర్తుందా? ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు. ఎలియాజరు అబ్రహాముకు దాసుడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఇప్పుడు చెప్పాలి, దాసుడు అవుతాడా? నువ్వు వెనకొచ్చినావు, నేను ముందు నుంచున్నాను, నాది అంటాడా? నువ్వు జీతగాడివే. ఇప్పుడు దేవదూతలు కూడా మీరు కాదు, వీళ్ళు నా కుమారులు, మీరు సేవ చేసేవాళ్ళు అన్నారు. అందుకని వాటికి నచ్చలే కొన్నిటికి. మళ్ళా పోతామని మళ్ళా యుద్ధం చేసి మళ్ళా కొన్ని కింద పడొచ్చాయి. ఫస్ట్లో కొన్ని వచ్చాయి, తర్వాత కొన్ని వచ్చాయి. మళ్ళీ ఏమన్నాడు? వాళ్ళకు కూడా సేవ చేయమంటే నేను ఎందుకు చేయాలి వాళ్ళకి సేవ? ఇన్ని రోజులు నేను చేసింది దేనికోసం? దానికోసం కదంటే మీకే నీ సింహాసనము వాళ్ళకి ఇస్తానన్నాడు. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. అందుకని ఎబ్రీ రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే బాగా చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము మనం చదివిన మాట నుంచి కిందికి వద్దాం. మనము మాట్లాడబోచున్న ఆ రాబోవు లోకమున ఆయనకు దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతు పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు అని రాయబడింది. మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? దేవదూతల కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే మట్టి రూపం. అది దేవదూతలు కదా, మట్టి రూపం. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని ఏం చేశాడంట? యేసుప్రభు వచ్చి మనల్ని ఏం చేశారు? చూడండి ఏం చేశాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీసారమ్మా. 34 వచ్చింది, జాగ్రత్త చదవండి. 34. అందుకు యేసు, మీరు దైవములనియు. మీరేందంట? దైవములు. వాళ్ళు ఏమన్నారు? మనల్ని మట్టి. యేసుప్రభు ఏమన్నారు? మీరు దైవములు. దైవములంటే మీరు దైవములనియు మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ఎంత బాగా రాశారు చూడండి. మీరు దైవములనియు మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. ఎవరంట దైవములు? దేవుని వాక్యము ఎవరికి వచ్చెను వారే దైవములు. ఈరోజు దేవుని వాక్యం నీ కోరిక వచ్చింది కాబట్టి నువ్వు దైవమే. నువ్వు దైవం అంటే వాళ్ళు నిన్నేమంటున్నారు? నిజమక్క, ఇది ఇక్కడే రాయబడింది. నువ్వు దైవం అని దేవుడు చెప్తుంటే వారు నిన్నేమన్నారు? దెయ్యము. వీళ్ళకి పిచ్చి పట్టింది అంటున్నారు. ఏం పిచ్చి అంటే ఇది ఒక పిచ్చి అంట, దెయ్యము. అందుకని దేవుడు మనల్ని దైవములుగా మార్చాడు. దేవుడు మనల్ని ఎలా మార్చాడు? దైవములుగా మార్చాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఆలోకము మనకు రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు మనల్ని దైవములుగా మార్చుకున్నాడు కాబట్టి మనల్ని రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోతాం. ఇంకా దైవాలు ఉండే చోటే కదా అది. ఇంకా దెయ్యాలు ఉండే చోటు కదా, దైవాలు ఉండే చోటు. మట్టి దేహమును మహిమ దేహముగా మారిపోయేది. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభులోనికి వచ్చావో, యేసు ప్రభు రాజ్య హక్కుదారుడివి అని చెప్పాను మన వారం. నీకు మన పౌరస్థితి అన్నాను.
ఇప్పుడు నీ యొక్క అర్హతలు, నీ హక్కు, నీ స్థితి అంతా వేరు. ఇప్పుడు నీ కండిషన్స్ వేరు, నీ పద్ధతులు వేరు, నీ ఆలోచనలు వేరు. ఎందుకు మీరు ఇక్కడ ఎట్ట ఉన్నారంటే మీరు వేరు, మీరు వేరు మేము వేరు అంటే మీకు ఆ రోజు చెప్పా కదా, ఇద్దరు ఉన్నది భూమి మీద కానీ వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు. అంతే కదా. ఒక కుమార్తె గురించి చెప్పి ఆమెకు పెళ్లి అయిన తర్వాత మెట్రినిటీకి పోయిన తర్వాత ఇలా ఉన్నదని చెప్పాను మీకు అర్థం కావటానికి బాగా. అదే ఇంట్లో ఉన్నది భూమి మీద ఉన్నది కానీ పద్ధతులు వేరు. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనకు ఇవ్వాలనుకున్న పరలోక రాజ్యంను రెడీ చేసి ఇప్పుడు మనకేం చెప్పారు? మీరు దైవములు. దైవములు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా లాగా అవుతుంది. ఎలా ఉండాలి? పరిశుద్ధముగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. కయ్యను హేబేలును ఎందుకు చెప్పాడు? హేబేలు పరిశుద్ధుడు. అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలు, యూదులు అపోస్తులను ఎందుకు చెప్పారు? వాళ్ళు పరిశుద్ధులు. యూదులు యేసు ప్రభుని ఎందుకు చంపారు? ఆయన పరిశుద్ధుడు. ఈ రోజు లోకములో జనం నిన్ను ఎందుకు తిడుతున్నాడు? నువ్వు పరిశుద్ధుడు అయితే కానీ, లేకపోతే నిన్నేమన్నా. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి ఆయన నిన్నేమన్నాడంట? కుమారులు అని పిలుస్తున్నాడు. అంత గొప్ప భాగ్యం ఇది. అందరికి ఉంటుంది ఈ భాగ్యము. కుమారులు. పోగొట్టుకున్నాము ఏదోను తోటలో ఎవరి మాటని? దెయ్యం మాటని. ఇప్పుడు మళ్ళా తెచ్చుకుంటున్నాము ఇక్కడ ఆది ఆదాము కాకుండా కడపటి ఆదామైన యేసు ప్రభు మాటని. కానీ మనమలని ఆ రాజ్యానికి వెళ్ళకుండా చెయ్యాలన్నదే వీళ్ళందరి తపన. ఎందుకయ్యా మమ్మల్ని తిడుతున్నారంటే మీ మీద పగతో కాదు, మీ మీద ప్రేమతో కాదు, మీరంటే నచ్చక కాదు, మీరు పరలోకానికి పోకూడదనే తిడుతున్నారు అంతే. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఒప్పుకోవద్దు. నేను చెప్పి బైబుల్ ప్రకారం చెప్తాను, మీరు పరలోకం పోకూడదు అంతే. వాళ్ళ మనసులో అది. ఎందుకు చంపేస్తున్నారంటే మీరు పరలోకం పోకూడదు అంతే. బెదిరియమన్నా ఆగిపోతారేమని. బెదిరి ఆగిపోవటానికి మనం తీసుకున్నది ఏంటిది? ఏదో ఉద్యోగం చేసే జీతం కాదు ఇది, స్వాస్థ్యం. మనం బెదిరించడానికి వాడేవారు? నాబోతు ద్రాక్ష తోట గురించి మీ అందరూ తెలుసుగా. ఎవరిది ద్రాక్ష తోట? బెదిరించాడు, వదులుకున్నాడా? ప్రాణం పోయినా నా ద్రాక్ష తోట నేను వదులుకోను, ఇది నీది, నీ దేవుడు నీకు సిద్ధం చేసింది, ప్రాణమైనా పోగొట్టుకుంటావు కానీ దాన్ని పోగొట్టుకో. క్రైస్తవులు ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని పేరిట యుద్ధాలు చేస్తున్నారు. ఏమొచ్చింది యుద్ధాలు చేయటం? ఏమి రాదు, నాకు తెలిసి ఏమి రాదు. మతం పేరిట ఈ క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఏం చేయరు? యేసు ప్రభు పేరు మీద ధర్నాలు గిర్నాలు. ఎందుకు ఏం అవసరమా? యేసు ప్రభు పేరు మీద పోయి వాళ్ళ మీద పడి, వాళ్ళ గుళ్ళల్లో పడి వాళ్ళని కొట్టడము, ఏళ్ళ మీద గొడవ పట్టడము. మాకు రూల్స్, నీకేం రూల్స్ ఉన్నాయి? నువ్వు అనుకుంటావు నీకు రాజ్యాంగం మొత్తం నీ వైపు ఉన్నా ప్రభుత్వమే వాడి వైపు తిరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకు తిరుగుద్దంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీకు సపోర్ట్ లేని రోజులు. నడి బజార్లో నిలబెడితే ఒంటరి వాళ్ళని చేస్తారు మనం వీళ్ళందరూ. మా అన్న వస్తాడు, మా చెల్లెళ్ళు వస్తుంది, ఎవరు రారు. ఒకటే చెప్తాడు, మా మాటిని బుద్ధితో రేపు టాముంచి మాతో ఉండి లేకపోతే మా ఇంట్లో నుంచి వెళ్ళేస్తారా? నేను నీతో కలిసి తిరిగినా కదరా, నీతో కలిసి చిన్నప్పటి నుంచి ఉన్నా కదరా అంటే, ఉంటే నాకేం పని? నా దేవుణ్ణి కాదన్న నువ్వు కూడా నాకు అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం అంటే కయ్యనుల స్వభావం. కయ్యనుల నుంచి వచ్చింది స్వభావం. కాబట్టి నీకు నాకు మనందరికీ సందర్భాన్ని ముగిస్తున్న సమయమైంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఈ లోకములో మన మీద జరుగుతున్నటువంటి అరాచకాలకు కారణం ఏంటంటే మనం పరలోకం పోతామని వాళ్ళకి తపన, మనం పరలోక రాజ్యంలోనికి పోకుండా చేయాలని వాళ్ళకి ఆవేదన. వాళ్ళని ప్రేరేపించేది ఎవరంటే యుగ సంబంధమైన దేవత. అది గుర్తుపెట్టుకోండి. ఆది ఘట సర్పము ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడు వచ్చింది అదే పని కట్టుకుంటారు. మీరు అంటారు, మీరు మర్చిపోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలు
వాళ్ళకి రేగిపోతుంటది. ఆడ మంట పెట్టినట్టే. బైబిల్ చదువుతుంటే అప్పుడే తీసుకొని పాపం మీరేదో 2 మాటలు చదువుకుంటే ఇంక పొద్దుగూకులు అదే పనేనా? అప్పుడే బైబిల్ తీసుంటావు. వాళ్ళిక్కడ రేచిపోతుంటది. ఎందుకంటే నువ్వు బాగుపడి పరలోకం పోవటం వాడికి నచ్చదు. వాడు అక్కడ దాన్ని తయారు చేస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం అని చెప్పింది. మీరు భూమి మీద మీరు పోరాడేది పోరాటం. జాగ్రత్త. అక్కడ ఆ పోరాటము, ఇక్కడ ఈ పోరాటము. ఎప్పటిదాకంటే నీవు భూమి మీద యాత్ర ముగించంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలంతే. ఇబ్బందులు వస్తాయి. నా నామమున జనులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. మనిషిని చంపేది దేవుని సేవ. కాబట్టి ఈరోజు మనందరితో నేను మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, నీ జన్మ రహస్యం ఇది. నీవు జన్మించటం వెనకింత రహస్యం ఉన్నది. నిన్ను పాడు చేయటానికి వాడు కూడా అక్కడి నుంచి తీర్మానం తీసుకొని వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడి నుంచి నాకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎవరు చెప్పారు నా జీవితం అంటారు. నేను పుట్టినప్పటి నుంచి నాకు కష్టాలు. అంత సీన్ లేదు. నువ్వు పుట్టక ముందు నుంచి కూడా నీకు కష్టాలు. నువ్వు రెడీ అయినప్పటి నుంచి నీ మీద యుద్ధం చేసుకుంటూ వచ్చింది. రెడీ చేసుకుంటూ వచ్చింది. నేను అంటారు అప్పుడప్పుడు నేను పుట్టిన నక్షత్రం ఎట్టాడుదో, నేను పుట్టిన గడియో అంతా దుఃఖమే. ఊరు చెప్పారు. యుద్ధం చేయటానికి వచ్చింది. వదులుద్దు అనుకున్నవా? అసత్యంలో జరగబడు, పాపంలో ఉండి నీకు ఏ కష్టాలు లేవు. నీవు చెప్పిందే రాజ్యం. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం.